ఏ స్థాయిలో కూడా క్రిస్టియానిటీని ప్రేమించరు. నా మనుషుడు కావాలంటుంటే నీ బైబిల్లో ఏముంది, నా భగవద్గీతలో ఏముందో చూసుకుందామని చెప్పు, నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. గొర్రెలకి తప్ప ఇందులో జ్ఞానం ఏముంది? కరెంట్లీ షోయింగ్ 1 lakh చర్చెస్ ఫర్ రిలీజియస్ ఫెసిలిటీ లిస్టింగ్ ఫర్ సేల్. ఓకేనా? 1 లక్ష చర్చిలు రెడీగా ఉన్నాయి, సేల్కి రెడీగా ఉన్నాయి. ఒక అసలైన విషయం నాతో పాటు మీరు అనాలి స్వామి. ఇప్పుడు రామ్ 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 రామ్. జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్. హాతీరామ్ బాబుజీ ఐడియా ఉన్నారు. జై హాతీరామ్ బాబాజీ, జై రాణా ప్రతాప్. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని పాచికలతో ఓడించిన గురుజీయో స్వామీజీయో అంట. ఫస్ట్ ఈవో ఆఫ్ తిరుమలయ్య, ఫస్ట్ ఈవో రాజుగారు పెట్టారు. మీరే చూసుకోండి స్వామివారిని. హాతీరామ్ బాబుజీయో సేవాలాల్ మహారాజ్కి చెందినటువంటి వారసులంతా బంజారా బిడ్డలు ఎక్కువగా మత మార్పిడులు జరుగుతున్నాయని వినిపిస్తూ ఉన్నాయి. వినిపించడం నేను తండాలకు వెళ్ళాను. నాకు బాధ ఏమిటంటే, గురుగారు హరే రామ హరే కృష్ణ. హరే కృష్ణ మహేంద్ర, హరే కృష్ణ. గురుగారు మీకు తెలుసు, మాకు తెలుసు, శ్రీకృష్ణుడు దేవుడే. దేవుడేనా స్వామి? నేను చెప్పలే, నువ్వు చెప్పలే. ఆయన దేవుడు అని ఆయనే చెప్పాడు. మత్త పరతనం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగిణా ఇవ. 7వ అధ్యాయం 7వ శ్లోకం. ఈ మధ్య కాలంలో మీరు పెట్టినటువంటి ప్రతి వీడియోలో, నా వీడియోలో నేను ప్రధానంగా చూసిన కమెంట్ శ్రీకృష్ణుడు దేవుడే అయితే. అంటే మీరు ఉదాహరణకు చెప్తారు, బైబిల్లో ఇన్ని బూతులు ఉన్నట్టుగా చెప్తారు. శ్రీకృష్ణుడు దేవుడే అయితే పిల్లలు 1600 మంది గోపికలు 16,000. ఓకే, 16,000 ఏంటి? దీనికి ఏం సమాధానం చెప్పాలి మరి? వాస్తవానికి ప్రతిదానికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇలాగా బ్యాక్ మ్యూజిక్ వేసినంత మాత్రం బ్యాక్గ్రౌండ్ మారదు కదా. తంగలన్ మూవీ 150 కోట్లు పెట్టి తీసేస్తే చరిత్ర అబద్ధమైపోతుంది కదా. సరే, తంగలన్ దగ్గర మళ్ళీ వెళ్దాం. విషయం ఏంటి? ఈ 16,108 మంది ఎవరు? రామచంద్రమూర్తి అడవిలో వెళ్ళినప్పుడు రాముని ఏమంటారు? పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. రాముడు అందగాడు. ఎంత అందగాడు అంటే పురుషుల్ని కూడా మోహింపచేసేటువంటి గొప్ప ముగ్ధమోహన సౌందర్యం. అచ్చ తెలుగులో ఓ పాట ఉంది, మీరు చిన్నప్పుడు విన్నారని నేను అనుకుంటున్నా. అందగాడమ్మా మా రాముడు ఎంతటి అందగాడమ్మా, ఆజానుబాహుడమ్మా అరవింద నేత్రుడమ్మా, కోదండరాముడమ్మా కారుణ్యధాముడమ్మా, సీతమ్మ నిలచిన గోపన్న కొలచిన భక్తులు తలచని శ్రీరాముడు, శంఖ చక్రధారుడు, అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి, రామదాసు నిర్మించిన ఆలయం. ఈ పాట వాస్తవానికి ఈ కీర్తన రాసింది ఎవరో చాలామంది తెలియదు. రామదాసు గారిది అనుకుంటాం. కానీ రామదాసు నిర్మించిన ఆలయం అని రామదాసు గారు రాసుకోరుగా. ఇది రాసిన ఆయన అభినవ రామదాసు, ఆయన పేరు తూము నరసింహదాసు గారు. సరే, విషయంలోకి వస్తే రాముడు అందగాడు. ఈ అందగాడు అడవిలో వెళ్తున్నాడు 14 సంవత్సరాలు. ఆయన వెళ్ళింది ఎందుకు? ధర్మరక్షణ కోసం. దుష్ట శిక్షణ, ధర్మరక్షణ. ఈ ఋషులందరూ ఆయనతో ఉండాలి. ఇప్పుడు ఎవరో వచ్చారు, నేను వచ్చేసే టైంలో గురూజీ మీతో 1 డే అన్న ట్రావెల్ చేయాలన్నారు. సరే చేయండి, నేను దొరికినప్పుడు, ఇప్పుడు మాత్రం పరిగెడతానని చెప్పి వచ్చేసా. అలా దే వాంట్ టు బీ విత్ ద లార్డ్. భగవంతుడితో ఉండాలనుకున్నారు. ఎలా ఉండాలి? ఋషుల్లా ఉంటే ఆ బంధం దూరం ఉంది. ఒక వారి ఇంటి వాళ్ళుగా ఉండాలనుకున్నారు. అంటే వాళ్ళంతా స్త్రీలయ్యి, ఈయన పరమపురుషుడు. అలా ఉండాలనుకుంటే రామచంద్రమూర్తి చెప్పాడు, లేదు నాన్న, ఒకే లైఫ్ ఒకే వైఫ్, తేడా వస్తే సీతాదేవి తీద్ద నైఫ్. మీరు ఎప్పుడన్నా చూడండి, రాముడు మీరు ఎవరండి అని ఎవరన్నా ఎప్పుడన్నా అడిగితే రామాయణంలో మీరు చూడండి, సార్ నేనండి, ఐఎమ్ సన్ ఆఫ్ దశరథ, మై నేమ్ ఇస్ రామ, షీజ్ మై వైఫ్ సీత అండ్ డాటర్ ఆఫ్ మా మామగారి పేరండి అని చెప్తాడు. ఆ మా ఆవిడండి అని ఊరుకోడు. అలా జస్ట్ లైక్ దట్ ఉండడు. మా ఆవిడ పేరు, వాళ్ళ నాన్నగారు తెలుసు కదండి, చాలా ఫేమస్. ఇలా రెస్పెక్టబుల్గా ఉంటాడు. సో ఆయన నియమం ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య. సో కాబట్టి వీళ్ళందరూ స్వామివారితో ఆ సాంగత్యం కోరుకున్నారు. సో అందువలన ఇప్పుడు కుదరదు, మళ్ళీ వస్తాను నేను అని ఆయన కృష్ణావతారంలో
ఈ ఋషులందరూ ఆయన భార్యలుగా వచ్చారు. ఇదంతా ఒక సామాన్యుడికి అవ్వదు కదా, ఇది భాగవతంలో వస్తుంది. నారదుడికి తెలిసింది స్వామివారికి ఇలాగా చాలా పెళ్ళిళ్ళని అని. వీళ్ళందరికీ చాలా ప్యాలెస్లు కట్టించాడు. చూడడం కోసం వెళ్తాడు. వెళ్తే ఒక ఇంట్లో కృష్ణ భగవానుడు ఒక భార్యతో ముచ్చట్లు. ఒకడే కదా, ఒక ఇల్లు ఓకే, మరి రెండో ఇంట్లో అక్కడికి వెళ్తే కృష్ణుడు అక్కడ యజ్ఞం చేస్తున్నాడు ఇంకో భార్యతో. ఇంకో ఇంటికి వెళ్తే అక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఇంకో ఇంటికి వెళ్తే ఇంకేదో, అలా 16,000 ఇళ్లల్లోనూ ఆయన ఉన్నాడు. ఇది సామాన్యుడికి కాదుగా, ఆయన సుప్రీం లార్డ్ అనడానికి ఒక ఉదాహరణ. అలాగే రాముడు మీరు ఎవరండి అంటే మా నాన్న ఇదండి, మా ఊరు ఇదండి, మా ఆవిడండి, మా తమ్ముడండి, ఇలా మాట్లాడతాడు. మీరు దేవుడండి అంటే ఒప్పుకోడు రాముడు. ఎందుకని ఆయన దేనికి వచ్చాడు? రావణ సంహారం. రావణుని ఎవరు చంపగలరు? మానవులే చంపగలరు. రామాయణం స్టార్టింగ్లో విష్ణువు దగ్గరికి దేవతలు వెళ్ళారు, రిక్వెస్ట్ చేశారు, స్వామి నువ్వు రావాలి, వాడిని నిర్మూలించాలి. అలాగే వస్తానని చెప్పాడు. ఆ ఏర్పాట్లన్నీ చేశారు. ముందు ఎవరు వెళ్ళాలి అవన్నీ అయింది. కానీ నేను దేవుణ్ణి అనే భావన రామచంద్రమూర్తికి ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? వాడికి ఏంటి వరం? వాడు ఎవరి చేతిలో చేస్తాడు? వాడి శాపం ఏంటి? నందీశ్వరుడు శాపం ఇచ్చాడుగా. ఏమని? అంటే అంటే మనం పదం వాడకూడదు, కానీ బలిసినప్పుడు మాటలు వేరుంటాయి కదండి. రావణాసురుడు నందీశ్వరుని ఏమన్నాడు? వదిలే వానరమా అన్నాడు. ఆ వానరే, ఆ వానర జాతే నిన్ను నీ లంకని నాశనం చేస్తాయి అంటాడు. మరి ఆ మాట నిజం అవ్వాలా? అవును. ఇతను వరం అడిగినప్పుడు ఏమడిగాడు? అడుగుతాడుగా, కిన్నెర, కింపురుష, దేవ, గంధర్వ ఇత్యాదులు ఎవ్వరి చేత నాకు మరణం రాకుండా నన్ను అనుగ్రహించు పరమేశ్వర. ఈ నరులు వానరులు వారు నన్నేం చేస్తారు? ఈ బలుపండి. ఇప్పుడు పరమేశ్వరుడు ఇచ్చిన వరం పొండిపోకూడదు కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సో ఇతను ఎవరిని వదిలేశాడు? నరుడు వానరుడు. కాబట్టి వానరులను తీసుకుని నరుడైన రాముడు వెళ్ళాడు. రాముడు దేవుడని సీతాదేవికి తెలుసు, సుమిత్రాదేవికి తెలుసు, వశిష్ఠుడు తెలుసు, మళ్ళీ విశ్వామిత్రుడు తెలుసు, రాముడు తెలుదు. శ్రీభాష్యం అప్పలాచార్యుల వారి ప్రవచనాల్లో అద్భుతంగా చెప్తారు. సో ఎందుకు అంటే ఆయన వచ్చిన పర్పస్ ఏంటి? ఆ రావణ సంహారం జరగాలి. మరి అదే మీరు భాగవతంలోకి వచ్చేయండి. కృష్ణుడు అసలు రావణ ఎంట్రీయే బదలు కొడతాడు. చెరసాల్లో వాళ్ళ అమ్మా నాన్నకి కాసేపట్లో పుడతానికి ముందే శంకుచక్ర గదాపద్మాలతో కనబడి, అమ్మా నాన్న మీరు నాకు, మీరు చాగంటి గారి ఉపన్యాసాలు కూడా వినండి, భాగవతంలో చదవండి. మీరు నా కోసం తపస్సు చేశారు అంటే 12,000 సెలెస్టియల్ ఇయర్స్ అంటారు, అంటే దేవమాన కాలం అంటారు. అంటే మన 1 ఇయర్ వాళ్ళకు 1 డే, అలాంటి 12,000 సంవత్సరాలు. అది కేవలం ఎండిపోయిన ఆకులు తిని నువ్వు నా కడుపును పుట్టాలని వాళ్ళు కోరుకున్నారు. అమ్మ మీరు అలా కోరుకున్నారు, అలా 2 సార్లు పుట్టేశా, ఇంకా ఇది లాస్ట్, ఆ తర్వాత మీరు నా లోకానికి వచ్చేద్దరు అని చెప్పి, మనం ఎవరైనా చెప్పి పుట్టలేదుగా, ఆయన చెప్పి పుట్టాడు. దీనికి అన్నమయ్య ఒక పాటలో తేల్చేస్తాడు చక్కగా. రేపు 3 రోజుల తర్వాత కృష్ణాష్టమి కదా. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి నడురే ఈ మొదలాయే ఇదిగో శ్రీకృష్ణుడు పుట్టేయపుడే శంకు చక్ర గదా పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల. మీరే అప్పుడు అన్నమయ్యని గమనించండి. అన్నమయ్య మాట్లాడితే అంటే అది పరిశీలించాలి మనం. అన్నమయ్య అమ్మవారి పక్షపాతి, మనం అంతా వెంకటేశ్వర భక్తుడు అనుకుంటాం, అని అమ్మవారి భక్తుడు.
అమ్మవారి పక్షపాతి. సతులాల అని ఎవరితో చెప్తున్నాడు? ఆడవాళ్ళతో చెప్తున్నాడు. ఇక్కడ సృష్టిలో పురుషుడు ఎవరు? భగవంతుడు ఒక్కడే. ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అన్నీ స్త్రీలే. బాటిల్ పడిపోయింది, కుర్చీ విరిగిపోయింది, కుర్చీ విరిగిపోయాడు అనం. కరెక్ట్ కరెక్ట్. అవునా? చెట్టు కూడా విరిగిపోయిందని అంటాం. చెట్టు విరిగిపోయింది అనలే. ఇప్పుడు శవం మగవాడిదండి, శవం పడుకోబెట్టబడింది, వచ్చింది అంటారు. లేకపోతే శవం వచ్చింది, వచ్చాడు, శవం వెళ్ళింది, శవం వచ్చాడు అని ఎవడండగా. అవునా? భలే చెప్పారే స్వామి. అవునా? పాయింటే కదా. అవును. ఏసీ కూడా ఖరాబ్ అయితే ఏసీ ఖరాబ్ అయింది అయింది. మీరు గమనించండి, సర్వం స్త్రీ. బా చాలా బాగా చెప్పారు. జగత్తు ప్రకృతి కదా నానా. ఇదంతా నా మాటలు భగవద్గీత చెప్తుంది. మయా దక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్వీ పరివర్తతే. అంటే ఏమిటి? నా యొక్క అధ్యక్షతలో ఈ ప్రకృతి నడుస్తుంది. మయా దక్షేణ. మనం మాట్లాడితే అథెంటిక్గా ఉండాలి. ఎందుకు ఎంత గట్టిగా మాట్లాడతారు మీరు? అథెంటిక్ కాబట్టి, నిజం కాబట్టి. కవరింగ్ చేయక్కర్లేదు, ఉన్నది కాబట్టి, నిజం కాబట్టి. ఇంత స్ట్రాంగ్గా ఎందుకు మాట్లాడతాం? ఇప్పుడు మీరు ఆ రాజమండ్రి వీడియో చూశారు, నువ్వు కూడా మాకే పుట్టావు. ఏంటి ఏంటి ఇలా మాట్లాడచ్చండి? అబద్ధం కాదు. వాడు హిందువులకే కదా పుట్టాడు. హిందువులు పుట్టబెట్టినా వాడు వాళ్ళ నాన్న పేరు చెప్పలేకపోయాడు. నేను బాధపడే విషయం ఏంటంటే, ఇంత గొప్ప సంస్కృతికి వారసులై అలా ఎందుకు దిగజారిపోవాలి? ఇప్పుడు నేను అన్నమయ్య పాట పాడుతుంటే, పాడుతున్న నేను ఆనందపడి, వింటున్న మీరు ఆనందపడి, ఇలా ఆనందం పొందండ్రా అంటే ఎందుకండి? నేను ఎందుకు బాధపడుతున్నాను అంటే, వాళ్ళు ఏడుస్తున్నారు, అందుకు బాధపడుతున్నాను. సరే, టాపిక్లోకి వస్తే, కృష్ణ భగవానుడు అని పిలుస్తాం, రామచంద్రుడు అంటాం. రాముడు దేవుడైనా సరే కృష్ణ భగవానుడు అంటాం, కృష్ణ వందే జగద్గురు అంటాం. అంటే రాముడు ఓ కింగ్, రాముడు ఒక అన్నయ్య, రాముడు ఓ భర్త, రాముడు ఓ నాన్న, రాముడు ఓ మంచి మిత్రుడు. ఈ రోల్స్ అన్నీ ఆయన చూపించడానికి తనే ప్రవర్తించారు. కృష్ణుడు అలా కాదు. చాగంటి గారి మాటల్లో చెప్పామనుకో, కృష్ణుడు ఈ చిన్నప్పటి నుంచి మడతెట్టేయడమే. ఆయన కూడా మాసనాలు తీసుకొస్తారు. మీరు గమనించండి, 1 month బేబీ అండి. రాముడు 12 ఏళ్ళు వచ్చినప్పుడు అడవికి వెళ్ళి ఆ బాణం వేయనండి, వద్దండి, లేడీస్ కదండి అన్నాడు. ఎవరి మీద? ఆవిడ పేరేంటండి? తాటకి వస్తుంది కదండి. ఈయన ఫస్ట్ బాణం ఎవరి మీద? తాటకి మీద. అది లేడీస్ కదా. లేడీస్ అవుతారు. గురుగారండి లేడీస్ మీద అంటే, రామచంద్ర దాని రూపం చూడకు, దాని ప్రవర్తన చూడు, తప్పదు అని మీ నాన్నగారు ఏం చెప్పారు నీతో? ఏం చెప్పారు నాతో పంపించేప్పుడు? గాదినందనుడు అంటే విశ్వామిత్రుడు పదము కదిపిన నువ్వు కదుపు అని చెయ్యి అని చెప్పారు. అంటే ఆయన కాలు కదిపితే నువ్వు కాలు కదుపు అని చెప్పారు. ఎవరో? దశరథుడు. మరి ఈ నాన్న కొడుకు కదా సార్, ప్రపంచంలో నాన్న కొడుకు అంటే ఇంకెవరండి సార్? రాముడు తప్ప ఇంకెవరు నాన్న కొడుకు? పర్ఫెక్ట్ నాన్న కొడుకు ఆయన కదా. సో అక్కడ 12 ఏళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్. కానీ కృష్ణుడికి అంత ఛాన్స్ లేదు సార్. 1 month బేబీ, 1 month బేబీ సార్. అక్కడ ఉన్నాడు, ఇక్కడ పుట్టాడు. ఒక కాసేపు వాళ్ళ అమ్మ నాన్నకు కనపడ్డాడు, ఏదో ఆనందపడ్డారు, షిఫ్ట్ అయిపోయాడు, గోకులం వెళ్ళాడు. 1 monthలోనే వీడు కంసుడు చాలామందిని పంపించాడుగా. కృష్ణాష్టమి టైము కృష్ణుడు కళ్ళు మూసుకున్నాడు. కృష్ణుడు కళ్ళు మూసుకుని లాస్ట్ విజిట్లో కూడా మనం ఫస్ట్ లేడీస్నే బ్యాడ్ నేమ్ వస్తుంది. మా పిల్లలు కూడా నన్ను కామెంట్ చేశారు. వాళ్ళ పిల్లలు అంటే ఎవరు? లవుడు కుషుడు. ఈయనే వాళ్ళ నాన్నని తెలదు కదా, వీళ్ళు డైలాగులు వేసేస్తారు. మరి బ్లడ్ పౌరుషం కదా, లక్ష్మణుడి కొడుకులు వస్తారు, అదే గుర్రం పంపిస్తారు కదా సార్, దాని మీద రాసి ఉంటుంది. ఏం రాసి ఉంటుంది? కులీనుడైన క్షత్రియుడు ఎవడైనా ఈ గుర్రాన్ని నిలువరించండి అంటే, వీళ్ళు మరి బ్లడ్ ఎవరిది? అయింది కదా, పౌరుషం కదా, దాన్ని కట్టేశారు లవకుశులు. వాళ్ళు వచ్చారు వదిలేయమని. ఇది ఎవరిదో తెలుసా అంటారు. ఎవరిది? రాముడు వారిది, అయోధ్య నుంచి వచ్చిందంటారు. రాముడు అంటే మర్యాద పురుషోత్తముడు,
ఇలాంటి మాటలు మాట్లాడచ్చా మీరు? ఇలాగా రెచ్చగొట్టే మాటలన్నీ దీని మీద రాశారు మీరు అని వీళ్ళు గొడవ పెట్టుకుంటారు. మా రాముల వారిని ఆక్షేపిస్తారా మీరు? వాళ్ళకి పెదనాన్న, వీళ్ళకి సొంత నాన్న, వీళ్ళకి తెలదు, వాళ్ళ అన్నయ్యలని వీళ్ళకి తెలదు. అలా మాటలు పెరిగిపోతాయి. అప్పుడు వాళ్ళు డైలాగులు వేసేస్తారు. తెలుసులే మీ రాముడు అదేనా, ఆ తాటకం చంపాడు, ఇవన్నీ ఎవరు సొంత పిల్లలు అనేస్తారు. ఇదంతా కృష్ణుడు అవతారంలో ఏదో మా పిల్లలే కామెంట్ చేశారు, ఎందుకులే అబ్బా కాసేపు కళ్ళు మూసుకుంటే ఈవిడే వెళ్ళిపోద్ది, మనకి బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుంది అని కళ్ళు మూసుకున్నాడు కృష్ణుడు. కానీ మరి అది ఈయన చేతిలో ఫస్ట్ చావాల్సిందేగా. అది పాలు ఇచ్చినట్టు ఇచ్చి పాలిచ్చిందా? ఏం రాసుకుంది? విషం కదా, విషం రాసుకొని వచ్చింది. ఆయన ఏం చేశాడు? పాలు తాగేశాడు, విషం తాగేశాడు, ప్రాణాలు కూడా లాగేశాడు. మరి పోతన ఫస్ట్ చచ్చిపోయింది కదా సార్. పోతన ఫస్ట్ అంటే సరదాగా ఎవరో తల్లులు ఎవరో నెగిటివ్ తీసుకోవద్దు, లేడీస్ ఫస్ట్ అప్పటి నుంచే వచ్చింది. అక్కడ రాముడు తాటకతో స్టార్టింగ్, ఇక్కడ పోతంతో స్టార్టింగ్. కానీ ఇద్దరూ కూడా భగవంతుడి చేతిలో మరణించడం వల్ల మోక్షాన్ని పొందారు. మనకు చూడండి, ఇక్కడ పాజిటివ్గా వెళ్ళినా పాజిటివ్ రిప్లై, నెగిటివ్గా వెళ్ళినా పాజిటివ్ రిప్లై. రాముడి చేతిలో లేదు కృష్ణుడి చేతిలో మరణించబడ్డ వాళ్ళందరూ ఉత్తమ గతులే పొందారు. స్వామి ఇక్కడ మనల్ని నిందిస్తూ ఆపాదిస్తున్నారు ఏంటంటే 16,000 మంది అంటున్నారు. దాన్ని ఏ స్టైల్లో వాళ్ళకి చెప్తారు మీరు సింగిల్ లైన్లో? ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాక మళ్ళీ ఏమిటిగా? వీళ్ళందరూ ఋషులు, భగవంతుడికి దగ్గరగా ఉండటం కోసం పత్నులుగా వచ్చినటువంటి వారు. మళ్ళీ ఇంకా డీటెయిల్డ్ కావాలి నీకు. సరే, కమ్ బ్యాక్. ఇప్పుడు నేను మీ స్టూడియోలో ఎంతసేపు ఉంటానా? 1 అవర్, 2 అవర్స్, ఓకేనా? పోనీ నువ్వు నాతో ట్రావెల్ చేయాలనుకో, మనం బైకార్ వెళ్తూ ఈ మాటలు మాట్లాడుకుంటూ షూట్ చేసుకుంటాం. అదొక ప్రాసెస్, ఇదొక ప్రాసెస్. నేను రాలేను నాన్న మహేంద్ర, నువ్వే రానా అక్కడికి, వచ్చావు, ఇదో ప్రాసెస్. సో యూ వాంట్ టు బీ విత్ మీ ఫ్యూ అవర్స్ కదా. అలా భగవంతుడితో కొంతకాలం ఉండాలి, అది వాళ్ళకి ఆనందం. అడిగారు, అప్పుడు కుదరదన్నాడు, ఇప్పుడు కుదురుద్ది అన్నాడు. ఆ టైంలో ఆ ఏర్పాట్లు అయినాయి. వాడు ఎత్తుకుపోయాడు. వాడి పేరేంటి? నరకాసురుడు. వీళ్ళందరినీ బంధించాడు. ఏమండి, ఒక ఆడపిల్ల కొన్ని నెలల పాటు బయట ఉండి మళ్ళీ వెనక్కి వస్తే ఎవరు పెళ్లి చేసుకుంటారు సార్? అందులో ఆ రోజుల్లో వీళ్ళందరికీ రక్షించవలసిన స్థితి అయింది. వాళ్ళకు ఒక లైఫ్, అలా లైఫ్ ఇచ్చాడు ఆ యాంగిల్లో. సో పూర్వం మాట ఇచ్చాడు, ఇక్కడ లైఫ్ ఇచ్చాడు. అయిపోయిందా? వీళ్ళందరూ గృహాల్లోనూ ఆయన ఒకేసారి ఉన్నాడు. ఆలోచించండి, 16,108 రోజులు అంటే ఎన్ని రోజులండి? ఓ 40 ఏళ్ళు. సంవత్సరానికి 365. ఇప్పుడు ఓ మనిషి అనుకోండి, ఇవాళ ఫస్ట్ వైఫ్ దగ్గరికి వెళ్ళాడు, ఆఖరి వైఫ్ దగ్గరికి వెళ్ళడానికి 40 ఏళ్ళు పడుద్ది, మొదటి వైఫ్ చచ్చిపోద్ది. అది చెప్తున్నా సరదాగా. మరి భగవంతుడు అలా కాదుగా, సుప్రీం. అందుకనే ఆయన ఏమంటారు? సర్వత పాణిపాద. ఆయన విరాట్ పురుషుడు. అంతయు నీవే హరి పుండరీకాక్ష. అంతయు నీవే. అన్నమే చూడండి ఎంత సూపర్ అంటే, అసలు అన్నం తినే ప్రతి కూడా అన్నమే కీర్తన నేర్చుకోవాలి సార్. ఇది నాకు హక్కు ఉంటే శాసనం చేస్తా. అన్నమే ఎంత అర్థంగా చెప్తాడు చూడండి. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చెంత నాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే, చెంత నాకు నీవే. అలా భగవంతుడు అందరి దగ్గర ఉన్నాడు ఒకేసారి. అది ఆయన సుప్రమసీ. సరే, ఇప్పుడు ఈ 16,108 మంది భార్యలు వాళ్ళందరితో ఆయన సరదాగా, లేదా సంసార జీవితం, లేదా హోమం, యజ్ఞం, పూజ ఈజ్ గోయింగ్ ఆన్. నారదుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాడు, చూశాడు. విట్నెస్ అన్నమాట. నీకు పెళ్ళి అయిన తర్వాత వాడు బంధించాడు, ఈయన పెళ్లి చేసుకున్నాడు, వీళ్ళందరికీ ఇల్లు కట్టించాడు, ప్యాలెస్. నారదుడు వెళ్ళి చూశాడు, పలకరించాడు. ఆ ఇంట్లో ఉన్నాడు, ఇంట్లోనే అందరి ఇళ్ళలో ఒకేసారి ఉన్నాడు. పక్కన పెట్టేద్దాం. ఫైనల్ మీరు భాగవతం చదివితే
ఫస్ట్ క్యాంటో డల్ అయిపోతాం. భాగవతం మంచి ఊపు ఫస్ట్లో ఉండదు సార్, డల్గా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే సాడ్ సిచ్యువేషన్ ఉంటుంది. మరి వ్యాసులు వారు అలా మరి ఎందుకు మొదలుపెట్టారు. తర్వాత ఆ జోష్ వస్తుంది. ఫస్ట్ ఏంటంటే చాలా కాలం అయిపోయింది, మన చిరకాల మిత్రుడు, మన ప్రియ సఖుడు, మన బంధువు, మన ఆత్మ కృష్ణ భగవానుడు ఎలా ఉన్నాడో ద్వారకి వెళ్ళి చూసిరా నాయన అని ధర్మరాజు అర్జున్ని పంపిస్తాడు. ఇప్పట్లాగా అలా ఫ్లైట్లో వెళ్ళి తక్కువ వచ్చాడు కాదు కదా, అలా ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి రిటర్న్ వస్తాడు చాలా కాలానికి. ఎలా వస్తాడు అర్జునుడు? అది చదివితే మనకు కూడా బాధ ఉంటుంది, డల్గా అయిపోతాడు. ఎందుకంటే అర్జునుడికి ఉన్న బాధే ఇంకెవరికి ఉండదు. ఎందుకని? క్లోజ్ కదా మిగిలిన వాళ్ళకంటే. అవును, కృష్ణుడు క్లోజ్ కదా, క్లోజ్ ఉంటుంది. ఆ బాధ అంతా వ్యక్తం చేస్తాడు. అన్నయ్య, మన ప్రియ సఖి, మన ప్రియ సఖుడు, మన ఆత్మబంధువు, మన ప్రాణమైన కృష్ణుడు ఈ లోకాన్ని విడిచి స్వధామానికి వెళ్ళిపోయాడు. నేను ఆయన భార్యల్ని తీసుకుని హస్తినాపురాన్ని తీసుకొద్దామని బయలుదేరాను. కానీ దారిలో ఆటవికులు నన్ను అడ్డగించారు. నా గాంధీవం తీసి ఇప్పుడు ఇలా అంటే వెళ్దు కదా, మంత్రం రాదే, పుల్ల జస్ట్ కట్టి పుల్లలు ఇవి, పవర్ ఎక్కడ, మంత్రం కదా, రాదు, రావట్లే. తప్పక ఆ గాంధీవంతో వాళ్ళతో ఫైట్ చేశాను. కానీ వాళ్ళు ఆ గాంధీవాన్ని కూడా తీసుకుని ఈ పత్నుల్ని కూడా లాక్కుని వెళ్ళిపోయారు. ఇన్నాళ్ళు నా దగ్గర బలం ఉంది, అది నా బలం అనుకున్నాను. నా బలం నా ప్రియ సఖుడు, నా బంధువు కృష్ణ భగవానుడు కదా. కానీ అన్నీ కోల్పోయాం అన్నయ్య అనగానే ధర్మరాజు ఆయన మామూలుగానే వైరాగ్యం కలిగి ఉన్నాడు. ఆయన వెంటనే నాయనా ఇంకా మనం ఈ లోకంతో మనకు అంటాడు. ఆ తర్వాత మీరు అంటే నేను ఇంగ్లీష్లో చదివాను, భారతం బాగుంటుంది, ఎలా చదివినా బాగుంటుంది. కానీ తెలుసుగా మహాప్రస్థానం వాళ్ళు వెళ్ళిపోతారు. చాలా చిత్రం ఏమిటంటే మహాభారతం స్టార్ట్ విత్ ఏ డాగ్ ఎండ్ విత్ డాగ్. తెలుసు మీకు? తెలుదా? అంటే మనం టాపిక్లు చాలా ఇక్కడే ఆగిపోవాల్సి వస్తున్నాయని షార్ట్గా చెప్పేస్తాను, చెప్పకుండా ఉండలేక చెప్తున్నాను. సారమేయ అనే కుక్క, జనమేజయుడు యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం దగ్గర కుక్కల వ్యవస్థలా. ఈ జనమేజయుడు అంటే ఎవరు? ధర్మరాజుకు మునిమనవుడు. అర్జునుడి యొక్క కొడుకు ఎవరండి? అభిమన్యుడు. అభిమన్యుడు కొడుకు ఎవరండి? అభిమన్యుడి కొడుకు పరీక్షిత్. పరీక్షిత్ కొడుకు ఎవరండి? జనమేజయుడు. ఈ జనమేజయుడు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ కొడుకులు ఈ కుక్క వస్తే కొడతారు. అది వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పుద్ది, అమ్మ నన్ను కొట్టారు వాళ్ళు. అది వచ్చి క్వశ్చన్ చేద్దాం ఎందుకు కొట్టారని. యజ్ఞం దగ్గరికి వస్తే ముట్టుకుంటే యజ్ఞం పాడైపోద్ది, ముట్టుకుంటే కొట్టాలి, ఎందుకు కొట్టారు ముందే? కుక్క క్వశ్చన్ చేయడం సార్. రామాయణంలో కూడా కుక్క వద్దు తెలుసు మీకు? కుక్కకు కూడా మాట్లాడే హక్కు ఉందండి సార్ మన బుక్కులో. మీరు ఒక 2 ఏళ్ల క్రితం సుప్రభాతం ఎంత? 200, 800, 2000 చెయ్యి, ఇదంతా గుర్తుందిగా. ఇలా ప్రతిదీ తిరుమల విషయంలో దాచుకోపోగ్రహం చేశారు కదా. అప్పుడు చాలా వ్యగ్రతకు లోనై నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి మామూలు చర్చల్లో అవి కాకుండా ప్రెస్ మీట్లో చెప్పాను, ఎవడైనా స్వామివారి సొమ్ము తింటే దే బికమ్ డాగ్, దిస్ ఈజ్ ఫ్రమ్ రామాయణ్. ఈ స్టోరీ అంటే మనం మళ్ళీ మహాభారతంలోకి వెళ్దాం, భాగవతంలో మళ్ళీ వెళ్దాం, రామాయణం నుంచి వచ్చేద్దాం. చాలా ఈ కుక్క వచ్చి గంట కొడితే లక్ష్మణుడు తలుపు తీసి వాడు హ్యాపెండ్ అంటే, సార్ ఇలా వాడు ఎవడో కొట్టాడు రోడ్డు పక్కన అంటే, సరే ఫస్ట్ ఎయిడ్ చేసి దాన్ని కుర్చీలో కూర్చోబెట్టి ఎవడ కొట్టినాడు అంటే, సార్ అమీర్పేటలో ఉన్నానండి ఆయన పిలుచుకురండి అంటే ఆయన నిలబెట్టి దీన్ని దెబ్బతేలిందని ముందు ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. అయిన తర్వాత ఏంటి ప్రాబ్లం అంటే, సార్ నేను పడుకున్నాను సార్ రోడ్డు పక్కన, వీడు కొట్టాడు సార్ వీడు అంటే. రాముడు అసలు యాక్చువల్గా రాముడికి ఆ ధర్మగంట పెట్టాడు కానీ కంప్లైంట్స్ లేవు సార్. రామరాజ్యం అని ఎందుకంటారు? కంప్లైంట్స్ లేవు. అక్కడ ముందు పిల్లలు చచ్చిపోవడం, తర్వాత పెద్దోళ్ళు చావడం అలా లేదు, ముందు పెద్దోళ్ళే చనిపోతారు. ఏమంటే ఎప్పుడైనా
మొన్న రైల్లో వెళ్తున్నాను సార్, ఒక వారం క్రితం ఎప్పుడో. పాపం వాళ్ళు ఏమో నా మాటలు విని అంతా అయిపోయాక ఆవిడ ఏడుస్తూ నా దగ్గరికి వచ్చింది. స్వామి, వాడు మా పెద్దోడు, అంటే నిన్నే పెట్టాను ఆ వీడియో, చిన్న పిల్లోడిని ఎత్తుకుని ఉంటాను నేను. వాడు మా పెద్దోడు, కానీ నా చిన్న కొడుకు డాక్టర్ చదువుతూ కోవిడ్లో చనిపోయాడు గురూజీ. అందరూ మర్చిపోవాలంటున్నారు, మర్చిపోలేకపోతున్నాను అని. తల్లి కదా, తల్లి ఎలా మర్చిపోద్ది? కడుపు కోత, పేగు బాధ కదా. నాకు రాముడు గుర్తొచ్చాడు. ఏదో మాలిచ్చాను, మంచి మాటలు చెప్పగలం, ఆ కోత తీర్చలేం కదా. అలాంటి బాధ రామరాజ్యంలో లేదు. ఫస్ట్ పెద్దలు వెళ్ళిన తర్వాత పిల్లలు వెళ్తారు తప్ప, అది రామరాజ్యం. అలాగే వైధవ్యం ఉన్న స్త్రీలు ఉండేవారు కాదు. అంటే ఇక్కడ దశరథుడు ఫ్యామిలీ ఎక్సెప్ట్ మిగిలిన వాళ్ళందరూ పుణ్యస్త్రీలుగానే వెళ్ళారు. ఇలా చాలా అసలు మీకు తెలుసా, దశరథుడు ఉన్నప్పుడు జైలు శాఖ ఉండేది, రాముడు వచ్చాక జైలు శాఖ లేదు, జైలు లేవు. అది రామరాజ్యం. సరే, ఆ గంట కట్టాడు, తుప్పెట్టేసి ఉంటుంది 11,000 సంవత్సరాలు. ఇది కుక్క కొట్టింది, లోపలికి వచ్చారు. సరే, ఇది సమస్య, ఇది ఏం చేద్దాం చెప్పు, వాడిని ఏం చేద్దాం అన్నారు. మామూలుగా మనమైతే ఏం చేద్దాం, ఆయన కొరడది కొట్టించింది, అది 4 పేకండి, ఆయన జైలు ఏ చెప్పాలిగా. ఈ కుక్క ఏమందంటే, బాగా వినాలి, ఇది అద్భుతంగా ఉంటుంది. ఈ కుక్క ఏముందంటే, సార్ వాడిని ఏదైనా టెంపుల్ చైర్మన్ చేయండి సార్ అని. చూసావా ఫేసు, రాముడు కూడా అలాగే పెట్టాడు. నువ్వు శిక్షించమంటున్నావా, ఆడికి ప్రమోషన్ ఇవ్వమంటున్నావా అన్నాడు. లేదు సార్, నేను చదివాను కూడా, రామాయణంలో చదివాను, విన్నాను బోల్డ్ సార్ అంటే. ఈ కుక్క చెప్పింది, లేదు సార్, గత జన్మలో నేను కూడా టెంపుల్ చైర్మన్ని, ఆ టెంపుల్లో సొమ్ము తినేయడం వల్ల కుక్క అయి పుట్టడం జరిగింది. సో అందుకని నా కోరిక ఏంటంటే, వీడిని చైర్మన్ చేస్తే వీడు కూడా తినకపోతాడా, ఆ తర్వాత వీడు కుక్క అవ్వబోతాడా, వీడు రోడ్డు పక్కన పడుకోపోతాడా, ఎవడో తినపోతాడా. అందుకని మీరు అదే అన్నమాట. ఇప్పుడు జస్ట్ వచ్చేటప్పుడు మేము జ్యూస్ కోసం ఆగాం, అయితే పిల్లలు 2 వచ్చారు డబ్బాలు పట్టుకుని, గణపతి బప్ప మౌర్య. వస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తాను, ఊరికేవంగా డబ్బులు ఇస్తానని చెప్పాను. ఎక్కడ పెడుతున్నారు, ఎంత పెడుతున్నారు ఏవో అడిగి ప్రతిజ్ఞ చేయండి అన్న. దేవుడి సొమ్ము తింటే కుక్కే పడతారో, వీడియో తీసాను పెద్ద పెడతా. సో కాన్సెప్ట్ కుక్కే పుట్టడం రామాయణంలో ఉంది, సరే ఇక్కడ కూడా ఉంది. అంటే దేవుడి సొమ్ము తినద్దు, అది ప్రజల సొమ్ము. నువ్వు దేవాదాయ శాఖలో ఉన్నాను మింగడానికి, నాన్ సెన్స్ కదా. ఎందుకు వేస్తారండి హుండీలో, చెప్పండి, నాకు తెలియ పెడతాను. చెప్పు నాన్న, హుండీలో డబ్బులు ఎందుకు వేస్తారు చెప్పు. దేవాదాయ శాఖ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ మొక్క ఒకటి వేయి, దేవుడి సొమ్ము తినే దరిద్రుల కోసం ఈ మొక్క ఈ మొక్క ఒకటే కట్ చేసి, అది హుండీలో డబ్బులు ఎందుకు వేస్తారు చెప్పు. లోపల ఆలయాన్ని మెయింటైన్ చేయడానికో, లేకపోతే నువ్వు అంత పెద్ద మాటలు చెప్పకు, అటువైపు వెళ్ళి చెప్పు. వేసేవాడు మూడు ఏంటి చెప్పు. వాడు దేవాలయం మెయింటెనెన్స్ అన్నదాన ఏం ఉండవాడికి, వేసేవాడు ఎందుకు వేస్తా చెప్పు. వేస్తే దేవుడికి మొక్కు చెల్లించుకుంటున్నా, అది దేనికి మొక్కు చెప్పనా, వాడి పాపాలు పోవాలని. వాడి పాపాలు పోవాలి అందుకని మొక్కు కట్టి వేస్తాడు. వాడి కష్టం కదా అది, వాడి కష్టం, వాడి ఇష్టంతో ఇచ్చింది భగవంతుడి కోసం ఉపయోగించాలి. ఆయన ఆనందపడితే వీడి కష్టం దొరుకుతుంది. ఇచ్చిన సొమ్ము ఆయనకు ఉపయోగించకుండా వీడు ఇచ్చవచ్చినట్టు ఉపయోగించేస్తే ఆ పాపం ఎవరికి వెళ్తుంది, ఎవడు వాడాడు వాడికి వెళ్తుంది. కరెక్ట్. నీకు హక్కు లేదు కదా నాన్న, నీది కాదు కదా నాన్న. ఇప్పుడు 3 ఏళ్ల క్రితం ఎప్పుడో ఒక జూమ్ మీటింగ్, అందులో నేను ఇంకా చాలామంది ఉన్నారు, ఒక 6-5 మంది దాకా ఉన్నారు. నేను అన్నాను ఇలా చాలా క్యాజువల్గా కూల్గా, యాక్చువల్లీ గవర్నమెంట్ సపోజ్ టు బి ఏ వాచ్ డాగ్ అన్నా. అంతే నన్ను బేతపడి కలిసేసాడు. మమ్మల్ని కుక్కంటావు అని నిలబడిపోయాడు. యాంకరు మిగిలిన వాళ్ళు చెప్పారు, బాబు నిన్ను ఆయన ఏమీ అనలేదు, గవర్నమెంట్ సపోజ్ టు బి వాచ్ డాగ్ అన్నా, నీకు ఇంగ్లీష్ రాదేమో అని వాడినే కుక్క అన్నాను అనుకున్నాడు వాడు. వాచ్ డాగ్ అంటే కాపలా కుక్క, కాపలాదారు కదా. సో గవర్నమెంట్కి దేవాలయం మీద ఏం హక్కు లేదు, కాపలా కాయచ్చు, తినకూడదు. ఇప్పుడు గడ్డివామ దగ్గర కుక్కను కాపలా పెడతారు దేనికి, దొంగతనం చేయకుండా, దొంగలు రాకుండా కదా. సో అలా గుడి దగ్గర కూడా కాపలా ఉండాలి, తినకూడదు, తినకూడదు. తింటే దే బికమ్ డాగ్స్.
సరే ఈ కుక్కని కొట్టడం ఈ మహాభారతంలోకి వచ్చేద్దాం. ఆ కుక్క గొడవ అయిపోయింది, ఈ కుక్కలోకి వచ్చేద్దాం. ఈ కుక్కను కొడితే అది కంప్లైంట్ చేసింది. ఆయన జనమేజయుడు వచ్చి సరే అని ఏదో చెప్తాడు. ఫైనల్గా ధర్మరాజు సహదేవుడు పడిపోతాడు, ద్రౌపది పడిపోతుంది, ఒక్కొక్కరు అర్జునుడు, భీముడు అందరూ పడిపోతారు. భీముడు ధర్మరాజు వెనకాల అన్నయ్య ద్రౌపది పడిపోయింది అంటాడు. ఆయన వెనక్కి తిరగడు. మనం ఎలా ఉండాలో ధర్మరాజు చూపిస్తాడు. అన్నయ్య సహదేవుడు పడిపోయాడు, నిర్లిప్త. అన్నయ్య నకులుడు, అన్నయ్య అర్జునుడు, అన్నయ్య నేను, అసలు అయ్యో బయ్యా ఏం లే, వెనక్కి తిరగడం. అలా వెళ్ళిపోతాడు. వీళ్ళందరితో పాటు వెనకాల కుక్క వస్తుంది. ఆ కుక్క ఈయనతో పాటు స్వర్గం దాకా వస్తుంది. ఆ డోర్ దగ్గర, ఆ ఎంట్రన్స్ దగ్గర మాతలేని ఇంద్రుడు డ్రైవర్ అతను వచ్చి సార్ ఎక్కండి సార్ అంటాడు. అంటే ఇది కూడా ఎక్కుద్ది అంటాడు. ఊరుకోండి సార్ మీరు, కుక్క స్వర్గం ఏంటి నాన్సెన్స్, ఆయన కుక్క అసలు కొంపలోనే ఉండకూడదు, మీరు దీన్ని తీసి స్వర్గంలోకి ఎలా వస్తారు, ఎక్కడ సార్ అంటే నో అంటాడు. అది నన్ను నమ్మింది, నా భార్య, నా తమ్ముళ్ళు అందరూ వదిలేశారు, అది నన్ను వదలలే, సో ఐ షుడ్ అంటాడు. నువ్వు ఎలా చేయి, లేకపోతే అక్కర్లేదు నా స్వర్గం అంటాడు. కుక్క కోసం స్వర్గం వద్దాడు ఎవరిని మీరు అంటాడు. అంతే ధర్మం అంతే అంటాడు. ఇది కుక్క ఎవరు, యమధర్మరాజు. ఓ మై గాడ్. సో నాన్న నువ్వు చివరి సమయం ఏమైనా కక్కుతి పడతావేమో అని, నువ్వు నా అంశ కదా, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని లోపలికి వెళ్తాడు. వేరే కథ అనుకోండి. సో స్టార్టింగ్ విత్ కుక్క, ఎండింగ్ విత్ డాగ్. ఇంత ఉంది. వాళ్ళ దాంట్లోనేమో అది కోస్తుంది ఇది కోస్తుంది. బైబిల్లో కుక్కకి స్వర్గం లేదు అని రాసి ఉంటుంది. కుక్కకి ఏంటి అసలు కూడా లేదంట. నువ్వు కుక్క విషయం పక్కన పెట్టు. షండులు అంటారు తెలుసా? షండులు అంటే వీళ్ళు రాకూడదు వాళ్ళ మందిరానికి, తెలుసా? ఏంటి గేసు బైబిల్ ప్రకారంగా స్వర్గంలోకి రారు. స్వర్గం కాదు అసలు, వాళ్ళ చర్చి కూడా రాకూడదు. అవునా? దేవాలయానికి పర్మిషన్ లేదు వాళ్ళకి, అది వాళ్ళ చర్చికి. సరే విషయం ఏంటంటే నువ్వు కుక్క స్వర్గం అది పక్కన పెట్టు. అకార్డింగ్ టు దెమ్ నాకు ఒక శామ్యూల్ అని ఒక అతను ఫోన్ చేశాడు లాంగ్ ఇగో. ఇప్పుడు మీరు ఎందుకంటే అంత వ్యతిరేకిస్తారు మీరు బైబిల్ని? ఆ ఎడారి మతాలంటే ఎందుకు మీకు అంత ఇది అని అడుగుతారు. ఓ డొక్కా సీతమ్మ ఏం పాపం చేసింది చెప్పు? చాలామందికి. అల్లు సీతారామరాజు ఏం పాపం చేశాడు? ఆజాద్ చంద్రశేఖర్ ఏం పాపం చేశాడు? వీర శివాజీ. ఓ శివాజీ, ఓ శంభాజీ, ఓ నేతాజీ. అది శివాజీ వెళ్ళన్నది, నేతాజీ వెళ్ళంది, శంభాజీ వెళ్ళంది, ఈ దగులుబాజీ ఎలా వెళ్తాడు రా? నాకు అర్థం కాదు. ఈ నమ్మకపోతే నరకమా? అకార్డింగ్ నేను అడిగాను, బాబు మీరు ఎన్నాళ్ళ నుంచి గోరిగా ఉన్నారని. 15 years అండి అన్నాడు. అప్పటికి మీ నాన్నగారు ఉన్నారా పోయారా? ఆయన కాలం చేశారండి అని. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు బాప్టైజ్ అంటే మీరు మతం మారి బాప్టిజం తీసుకున్నారు, మరి మీ నాన్నగారు తీసుకోలేదు కదా, వారు ఎక్కడికి వెళ్తారు అన్న. యా ఆబ్వియస్లీ హీ విల్ గో టు హెల్. వీడు కొడుకా దొంగన తర్వాత మార్చుకోవాలా? నేను అన్నాను తప్పు లేదు సార్, మీలాంటి పనికి మాలిన సన్నని కన్న పాపానికి ఆయన సార్ మిమ్మల్ని చదివించి ఇంత టీచర్ని చేసి ఇంత ఫ్యూచర్ ఇచ్చినందుకు ఖచ్చితంగా ఆయన హెల్కి వెళ్ళాల్సిందే. ఇలా కాన్సెప్ట్ తండ్రి చచ్చిపోతే తలకొరుగు బెటరు. మనకి చూడండి ఈ ఎడారి మతాలకి మనకి రాధా మనోహర్ దాస్ పూర్తి బైబిల్ని చదివాడా? చదివితేనే కదా ఇలా ఇంత బాగా మాట్లాడే రాధా మనోహర్ దాస్, పరాయి మతాన్ని గౌరవించే రాధా మనోహర్ దాస్, పరాయి మనిషిని కూడా ప్రేమించాలి మీరు. అలాంటిది క్రిస్టియన్స్ ని గొర్రెలు అనటం, బొకడా బైబుల్ అనడం, లేకపోతే వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడే రాధా మనోహర్ దాస్, ఇంతకీ క్రిస్టియన్స్ అంటే ఎందుకు కోపం మీకు? సార్ అబద్ధాలను వ్యతిరేకిస్తున్నాను నేను, అవినీతిని వ్యతిరేకిస్తున్నా, అనైతికతను వ్యతిరేకిస్తున్నా, అన్యాయాన్ని వ్యతిరేకిస్తున్నా, అధర్మాన్ని వ్యతిరేకిస్తున్నా, అమానవీయతను వ్యతిరేకిస్తున్నా. రాజ్యాంగం వ్యతిరేకించట్లేదు కదా మరి దానికి? అసలు మీరు ఒకసారి ఇక్కడ పెట్టండి, తీసుకురండి బైబిల్. ఈసారి నన్ను పిలిస్తే ఇక్కడ బైబిల్, ఖురాను, భగవద్గీత 3 పెట్టు. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పామేమో. అవును, మనమే కదా మాట్లాడాం. ఎవరన్నా ఫోన్ చేశారా? బుక్కులు చించేద్దామని చెప్పాను. మార్కర్ పెన్ పర్మనెంట్ పెట్టుకుందాం,
3 బుక్కులు పెడదాం, మానవీయతకి ఏది వ్యతిరేకం ఉంటే అది కొట్టేద్దాం. నాకు నా కాన్సెప్ట్ తప్పేం లేదుగా. మీరు రాజ్యాంగం టాపిక్ ఎత్తారు కాబట్టి ఈ 3 బుక్కుల్లో రాజ్యాంగ వ్యతిరేకం ఏంటి? రేపు ఒకసారి చదువున్నాను తెలుసా? ఈ 2 రాజ్యాంగ వ్యతిరేకం తెలుసా? ఎడారి మతాలు రాజ్యాంగం ప్రకారం ఎవరి ఆరాధన విధానం వారిది కదా కదా, వర్షిప్ యువర్ ఓన్ కదా. కానీ వీళ్ళు మన విగ్రహారాధన చేస్తామా? ఈ 2 బుక్కులు ఏం చెప్తాయి? విగ్రహారాధకులు నరకానికి వెళ్ళిపోతారు. దే ఆర్ ఎగ్నెస్ట్ కదా, రాజ్యాంగ వ్యతిరేకు ఆ 2 పుస్తకాలు. మనం ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ కింద కామెంట్లో, గురుగారు మీరు ఇలాంటి కాన్సెప్ట్లు పెట్టకండి, ఇంకా కింద పైన అట్ట కింద అట్ట తప్ప ఏం మిగలదో, మానవత్వం కాన్సెప్ట్ పెడితే అని కామెంట్. ఎందుకు రావట్లే? ఇప్పుడు నేను ప్రతిజ్ఞ చేస్తా, వాళ్ళని చేయమని ఎవరినన్నా, నాకు ఈ ప్రపంచంలో పుస్తకాల కంటే మనుషులే ముఖ్యం చెప్పను. కనబడేవాడిని కదా ప్రేమించాలి, కనబడేవాడిని కదా. మన కాన్సెప్ట్ చూడు. మీ అమ్మగారి పేరేంటి నాన్న? భూలిబాయి. మా అమ్మ పేరు విజయలక్ష్మి. ఉన్నా లేకపోయినా అమ్మ పేరు చెప్తాం, అమ్మ ఫోటో చూస్తాం, అంబరపడతాం, దండం పెడతాం, ఆనందపడతాం. మా నాన్నమ్మ పేరు భూమి. నానమ్మ అరవాలమ్మ. అది గ్రేట్ మెమరీ. మనకి చూడండి, మన కాన్సెప్ట్ చూడనా, మన కాన్సెప్ట్లో ఫస్ట్ ఎవరు? మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత ఆచారదేవోభవ, అతిథిదేవో, తర్వాత దేవుడు. కానీ ఈ దరిద్రపు పాషండ మతాలు అమ్మకి వాల్యూలే, నాన్నకి వాల్యూలే. ఆడెవడో ఎక్కడో ఉంటాడు, ఉన్నాడు లేడు తెలదు, వాడి పేరు మీద వీళ్ళందరినీ ద్వేషించాలా? ఎందుకు ద్వేషించాలి? ఏముందో తెలుసా అందులో? నీ తల్లినైనను, నీ తండ్రినైనను, నీ కుమారునైను, నీ భార్యనైను, నీ తోడబుట్టిన వారినైను ప్రాణంతో సహా ద్వేషించనేలా నీవు నాకు దగ్గర వాడవు. ఏంటి సార్ ద్వేషించడం ఏంటి సార్? ద్వేషం అనే పదం గాడు వాడచ్చా? అది భౌతికతలో చూడండి. నమే నద్వేష్టి న ప్రియ అంటాడు. నేను ఎవరిని ద్వేషించను, ఎవరిని ప్రేమించను. సమం సర్వేషు భూతేషు అంటాడు. నాకు అందరూ సమానమే. భగవంతుడికి 2 భావాలు ఉండవండి. వాడు విశ్వాసి, వీడు అవిశ్వాసి. ఈ పార్టీషన్ ఏంటరా బాబు? అహం బ్రహ్మాస్మి. ప్రపంచంలో అందరూ భగవంతుడి అంశలే. నేను చెప్పగలను అని చెప్పను. మమైవాంశో 15వ అధ్యాయం 7వ శ్లోకం. నెంబర్ కూడా చెప్తున్నా, గమనిస్తున్నారా? నేను శ్లోకం చెప్తే నెంబర్ చెప్తా, అర్థం చెప్తా. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. అందరూ ఆయన అంశాలు కదా. ఇప్పుడు మీరు ఇస్కాన్ చూడండి, ఎవరో ఎందుకు? మా గురువుగారండి అమెరికన్. అదేమిటి? రాధామోహన్ గురువుగారు అమెరికన్ అంటే ఆయన బైబర్త్ క్రిస్టియనేగా మరి, కానీ ఆయన గొప్ప సన్యాసి. కాబట్టి మనం ఎవరినన్నా యాక్సెప్ట్ చేయడానికి అక్కడ వాళ్ళ ఆచరణ, వాళ్ళ జీవిత విధానం కావాలి. ఇప్పుడు అబ్దుల్ కలాం గౌరవించడానికి మనం ఏమన్నా ఆయన మతం చూస్తున్నామా ఏంటి? అబ్రహం లింకన్ గొప్పోడు, నేను కూడా చెప్తా. మనం ఆయన క్యాస్ట్ చూడట్లేదుగా, గుణం చూస్తున్నాం. ఇది మన కాన్సెప్టు, గుణమే కాన్సెప్ట్. ఏమండి ఇన్ని మాటలు ఎందుకు? వ్యాసుడు ఎవరండి? వాల్మీకి ఎవరండి? హతిరంబాబుజీ ఎవరండి? వ్యాసుడే కులమందు వాసిగా జనియించే, విదురుడే కులమందు వృద్ధి నొందే, నీ భక్తులకు కులమతాలేల భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ధర్మపురి వెళ్ళే ఉన్నాను, ధర్మపురి నరసింహస్వామి. అక్కడ బయట ఉంటుంది ఆయన విగ్రహం, శేషప్ప కవి. ఎంత గొప్పగా చెప్పారు. కాబట్టి భగవంతుడు పోనీ ఈ మాట ఆయన ఒక 150 years క్రితం చెప్పారు. అన్నమయ్య 600 ఏళ్ళ క్రితం చెప్పాడు. శంకరాచార్య వారు 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే
హరినెరిగిన వాడు. ఇంత క్లియర్గా ఉంటే ఊరికే బురదేసి. ఒక పాస్టర్లు పదే నాకు కాల్ చేశారు గురుగారు. ఒక పాస్టర్ కాదు, 2-3 పాస్టర్లు. అందులో ప్రధానంగా విజయ్ కుమార్ రెడ్డి అనేది పేరుంది. రీసెంట్గా మీకు కూడా చెప్పాను అనుకుంటా. అది డిబేట్కి రమ్మంటే మీరు ఇచ్చిన క్వశ్చన్స్ అవన్నీ చూసి ఏవో అడ్డమైన క్వశ్చన్లన్నీ రాశాడు రాధా మనోహర్ దాస్. అవన్నీ మా పూర్వీకులు ఇవై ఉండాలి, మేము ఈ నిబంధనలన్నీ చూస్తుంటే ఆయన ఎక్కడో ఓడిపోతాననే భయం ఉంది. నీ బైబిల్లో ఏముంది, నా భగవద్గీతలో ఏముందో చూసుకుందామని చెప్పు, నేను రావడానికి సిద్ధంగా ఉన్నా, భయపడితే సూటిగా చెప్పమని చెప్పండి. ఈ నియమాల్లో క్వాలిఫికేషన్స్, జ్ఞానము ఇవన్నీ ఒకెత్తి అయితే నేను బైబిల్ చదువుకున్న జ్ఞానిగా వస్తాను. ఆయన జ్ఞానిగా ఉంటే విజయ్ ప్రసాద్ బైబిల్లో జ్ఞానం ఉందా ఓసారి చూడు, ఎంత జ్ఞానం ఉందో. దారా చల్లినా ఓసారి బైబిల్లో ఎంత జ్ఞానం ఉందో. అసలు గొర్రెలకే వద్దని ఆ దరిద్రం వదిలేశారు. గొర్రెలకి తప్ప ఇందులో జ్ఞానం ఏముంది? బైబిల్లో జ్ఞానం ఉంటే ఇప్పుడు వీళ్ళంతా 50-50 గాళ్ళు. విజయప్రసాద్ రెడ్డి కావచ్చు, ఇంకొక అనిల్ కావచ్చు, ఇంకో సతీష్ కావచ్చు. వీళ్ళందరూ మూలం ఏది? ఎవడో గేలం అయితే వెరిమేళం తయారైపోయి ఈ కోటు సూటు బూటు వేసుకుని జనాలు లూటు చేసి లపూటు బుక్ని ప్రపంచాన్ని పాడు చేయడానికి. చూడండి ఒకసారి, చర్చ్ ఫర్ సేల్ నాన్న. ఒక్కసారి నువ్వు చదువు నాన్న, ఈ మొక్క చదువు, జస్ట్ ఈ చిన్న మొక్క. కరెంట్లీ షోయింగ్ 1 lakh churches ఫర్ రిలీజియస్ ఫెసిలిటీ లిస్టింగ్ ఫర్ సేల్. ఓకేనా? 1 లక్ష చర్చిలు రెడీగా ఉన్నాయి, సేల్కి రెడీగా ఉన్నాయి. ఓకేనా? దా ఇంకొకటి కొడతా. గూగుల్ తెలి చెప్తే కానీ ఎంటలాగా మీరు. రీసెంట్లీ గణపతి సత్యనారాయణ స్వామీజీ ఓపెన్డ్ టెంపుల్ ఇన్ అమెరికా. గణపతి సత్యనారాయణ స్వామీజీ ఒక వారం క్రితం ఓ టెంపుల్ ఓపెన్ చేశారు అమెరికాలో. ఇంతకీ అదేంటిది? హనుమంతుడిది, కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్. టెంపుల్ కాదు అది, చర్చి కొనుక్కుని వాళ్ళు గుడి చేశారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు నాకు అర్థం కాక అడుగుతున్నాను. నువ్వు కారు బండి అమ్మేస్తావు నాన్న, కొనుక్కోకూడదంటావా? అదేదో ఉందిగా యాప్ అంటే అమ్మే ఓలెక్స్లో ఎందో పెట్టారు, కొనుక్కున్నారు, తప్పేముంది? గుడిగా మార్చేశారు. వాళ్ళు అమ్మేరు, వీళ్ళు కొనుక్కున్నారు. ఏదో ఈ పందుల్లాగా ఆక్రమించలేదు కదా. అలా ఇస్కాన్ కూడా ప్రపంచవ్యాప్తంగా 1000 పైన టెంపుల్స్ ఉన్నాయి కదా. అందులో 50-150 చర్చిలే. పోనీ నీకు లైవ్లో చూపిస్తాను, నీకు అర్థమవుద్ది నాన్న. ఈశా మహేష కైలాసవాస దేవ. ఓకే, ఒక్క నిమిషం. రాధికా దాస్, ఈ రాధికా దాస్ పాడతాడు, అసలు మామూలుగా ఉండదు. చర్చి ఫుల్ ఆఫ్ పబ్లిక్, చర్చి నిండా జనం. అసలు ఏ రేంజ్లో పాడతాడు విను, మైండ్ బ్లోయింగ్, మనసు పీస్ఫుల్ అయిపోతుంది. చర్చ్ అది. గో రాధే గోవిందర. ఎంత చక్కగా పాడుతున్నాడు స్వామి, లేకపోతే చూడు చర్చ్ అంతా. నిజంగా అలాంటి రోజులు వస్తాయంటారా స్వామి? మదన్ గుప్తా గారు మా ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు చెప్పింది ఏంటంటే, ఇండియాలో హిందుత్వం తగ్గిపోతుంది, పరాయి దేశంలో అమెరికాలో యుఎస్ లాంటి దేశాల్లో హిందుత్వం పెరుగుతుంది అని చెప్పాడు. బహుశా లైవ్ కనబడుతుంది కదా 1 లక్ష చర్చలు సేల్కుండడం. అప్పుడు నా మాట అయితే వినకు, మహేంద్ర మాట వినొద్దు, గూగుల్ తెలి మాట కూడా వినవా? లాస్ట్ మన ఇంటర్వ్యూలో అదే ఓల్డెస్ట్ రిలీజియన్ ఏంటి అంటే, నేను అది కొట్టలే, ఓల్డెస్ట్ బుక్ అని చెప్పావు కదా నన్ను. ఓల్డెస్ట్ బుక్ ఏంటి? వేదం. ఓల్డెస్ట్ రిలీజియన్ అంతెందుకు, జస్ట్ నిన్నగాక మొన్న ఏదో గంట బయటపడింది అమెరికాలో, దాని వయసు 30 కోట్ల సంవత్సరాలంట. ఒక 6 months క్రితం ఎప్పుడో ఒక శిలాజం దొరికింది, ఒక
పెద్ద పాముది బాడీ దొరికింది, స్కెల్టన్ లాంటిది. అలాంటిది. దాని వయసు 40 కోట్ల సంవత్సరాలు, 4000 కోట్ల సంవత్సరాలు, సంథింగ్ లైక్ దట్. దానికి పేరు ఏం పెట్టారు అనుకుంటున్నావు? పాల సముద్రం చిలికినప్పుడు ఏ పాము అది? దాని పేరు పెట్టారు గవర్నమెంట్ ఇండియా పెట్టింది దాని పేరు. ఆ సర్పం పేరేంటి? వాచ్కెన్ పెట్టారు దానికి. సో మనకి ఎవిడెన్స్ ఉంది, నేను ఎప్పుడూ చెప్పా, మనకి ఎవిడెన్స్ ఉంది, మనకి ఎథిక్స్ ఉంది. ఎవరి మీద దాడి చేయలేదు, మా దేవుడు నమ్మాల్సిందే, బెదిరించలే. అదేందా? ఈ వీపీకి చెప్పు, నీకు ఫోన్ చేసిన ఏ వీపీకైనా చెప్పు, నా పూర్వీకులు గొప్పోళ్ళు అని చెప్పలేని దరిద్రుడితో నేను డిబేట్కి ఎలా కూర్చుంటా? అమ్మా నాన్న పేర్లు చెప్పలేని దరిద్రుడితో నేను ఎలా డిబేట్కి కూర్చుంటా? బుక్కులో సబ్జెక్టు ఉంటే సరిపోద్ది, దానికి క్యారెక్టర్ ఉండక్కర్లే. క్యారెక్టర్ లేనివాడితో నేను కూర్చోను. నేను చెప్తా నా పూర్వీకులు గొప్పోళ్ళు అని. ఎందుకు నియమాలు పెట్టాను చెప్పనా? యు ఆర్ అన్క్వాలిఫైడ్ అని చెప్పడానికి నియమాలు. కానీ అలా చెప్పట్లేదు వాళ్ళు. రాధా మనోహర్ దాస్కి డిబేట్కి వచ్చే ఉద్దేశం లేదు కాబట్టి నియమాలు పెట్టాడు. ఎందుకు కూర్చోవాలి? పూర్తిగా చదవని రాధా మనోహర్ దాస్ బైబుల్ గురించి కించపరిచినట్టు మాట్లాడడమే కాకుండా బొగట బైబుల్ అని చెప్పేసి కేసుల మీద పెట్టించుకున్నారు రాధా మనోహర్ దాస్ అని. అంటే ముందు రాధా మనోహర్ దాస్ గారి మీద విపరీతమైన దాడులు కూడా జరగవచ్చేమో అని చెప్తున్నారు. మీ మీద కేసులు పెట్టడం కూడా నిజమే కదండి? వెళ్ళారు, నన్ను కూడా వెళ్ళొచ్చాగా. అంటే మీరు గమనించండి, ఇప్పుడు ఇందాక నన్ను తిట్టాడు, వినిపిస్తే బాగుండదు కదా? నన్ను తిట్టిన తిట్లు వినిపిస్తే బాగుంటుందా? వినిపించాలి, పెడదాం. తెలియాలిగా, పెడదాం. నేను మీకు సందర్భం చెప్తా. ఈ కేసుల విషయం లేదా విపరీతమైన ఏదో పదాలు వాడారు కదా, దానికి చెప్తున్నా. దాడులు చేస్తారని. అదే, మేము కారులో వెళ్తున్నాం సార్, వెళ్తుంటే ఏదో డిస్కషన్ వస్తుంది. ఆ డిస్కషన్ అలా వేడెక్కితే ఇందులో ఒక ఆయన కారైపోయింది నేను దిగెత్తాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? సబ్జెక్టు ఎగ్జాస్ట్ అయిపోయింది, అంతే కదండి. ఇప్పుడు అంటే సరదాగా జుట్టు ఎవరికి ఎక్కువ ఉంది అని టాపిక్ వచ్చింది అనుకోండి, ఇక్కడ సరదాకి ఇక్కడ ఉన్న 5గురిలో ఎవరికి ఎక్కువ ఉందో వాళ్ళు చెప్పాలి. అతను ఫైట్ చేయకూడదు, ఇతను కూడా ఫైట్ చేయకూడదు, నేను అసలు చేయకూడదు, అవునా? అలా చిచ్చి ఈ సబ్జెక్ట్ నాకు నచ్చలేదు నేను వాకౌట్ అనకూడదు అతను. అంటే ట్రూత్ని యాక్సెప్ట్ చేయట్లేదని అర్థం కదా. అలాగా ఇప్పుడు నేను ఎందుకు ఆ BOKADA అని అంటాను అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చూపిస్తా. ఆర్య అంటే అర్థం తెలుసా అండి సంస్కృతంలో? ఆర్య అంటే సివిలైజ్డ్. ఏంటి? సివిలైజ్డ్. ఇతను నన్ను ఎప్పుడో ఫోన్ చేసి తిట్టేశాడు లాంగ్ ఎగో. అందుకని ఇతని పేరు ప్రేమ్ ఆర్య. ఎంత మంచి పేరు కదా. ఆ రెండు అసలు దగ్గరే లేవాడికి, అసలు లేవై, సూటబుల్ కాదు. అందుకని ఇతని పేరు పెంట ప్రేమ ఆర్య గోదావరి పిచ్చిగొర్రె అని పెట్టుకున్నాం. ఇవాళ ఏదో సందర్భం ఎవరికో పంపుతూ ఈ గొర్రెల పేపర్లు ఉంటాయి కదా, నన్ను మతం మార్చండి, ఇంకా బైబిల్లో ఉండే మానవ మాతృలు చదవలేనివి ఈ నియమాలు ఇవి పంపాను. నేనేమో అతనితో చాటింగ్ ఏం చేయాలి, అవి పంపాను. అతనికి హక్కు ఉంది, బ్లాక్ చేసి ఇచ్చున్నాను. అది మానేసి, అరే రాధా మనోహర్ దాస్ గా నువ్వు క్రైస్తవులు నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఊరుకోవటానికి ఇక్కడెవడు గాజులు కట్టుకొని లేడురా. మీ హిందువులు గురించి మొత్తం తెలుసుకో, నీ మతాన్ని పూజించు, ఇతర మతాలని గౌరవించడం నేర్చుకోరా. ఎరుపుక గౌరవించు అనుకుంటానే సార్ ఇప్పుడు గౌరవించు అంటూనే మీరు వెనకడికి సాగుతుంది చెప్పనా? శుభం పలకరా సుబ్బన్న అంటే పెళ్లి కూతురు MUNDA ఎక్కడ ఉందా అన్నాడు అంటాడు. సేమ్ ఈ టైపు పెళ్లి కూతురు ఇంక చెప్పకూడదు, గోల్డెన్ వర్డ్స్ నెవర్ అయిపోయి షో అంటే మొత్తకం ఈ టైపే. గౌరవం గురించి మాట్లాడాడు, మర్యాద గురించి మాట్లాడాడు. అంటే అది ఎక్కితే ఎలా దిగజారుతారు? నేను ఎందుకు వ్యతిరేకిస్తున్నా? ఇప్పుడు ఎవడో వీపీ గురించి చెప్పాడు కదా, మతోన్మాది, కొందరు మతోన్మాదులు ఉంటారు అంటాడు ఈ వీపీ. అసలు మతోన్మాద ఈ పదానికి పేటెంటెడ్ ఎవరు? ఎడారు 1 ఎడారు 2. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పాలిగా, వాడు మనిషి అవ్వాలి. వాడు క్రైస్తవుడు హిందువు ముస్లిం కాదు నేను చెప్పేది. నేను మనుషులతో డిబేట్ చేస్తా, వాడు మనిషే కాదుగా. తాను గొర్రె అనుకునేవాడు కదా, తాను గొర్రె అనుకునేవాడితో ఎలా డిబేట్ చేస్తాం? నేను మనిషిని. ఎందుకు గొర్రె అనుకుంటాడు తనకు తాను? బికాజ్ ఆఫ్ దట్ BOKADA బుక్ వలన. అందులో 143 సార్లు పైన ఉంది. ఏమని, ఎలా ఉంటుంది? సరే నేను మీకు ఒక చెప్తా, ఒక శాంపిల్ చెప్తానుగా. మీరు ఎందుకు వచ్చారు సార్ ఇక్కడికి అని నన్ను అడిగేవనుకో ఏం చెప్తాను? ఇంటర్వ్యూ ఉంది, అంతే కదా. అలా మీరు అందులో వాళ్ళ గాడ్ అనబడేవాడిని అడగండి,
మీరు ఎందుకు వచ్చారు సార్ అని అడిగితే నేను తప్పిపోయిన గొర్రెల పిల్లలను వెతుకుట కొరకే వచ్చిందని చెప్పాడు. అతను ఎవరు? ఇంగ్లీషులో షెఫర్డ్. షెఫర్డ్ అంటే ఏంటండి? గొర్రెల కాపరే. ఈ పేర్లు ఎవరు పెట్టేశారు? నువ్వు పెట్టావు నాన్న? నేను పెట్టానా? ఇటు పెట్టాడా? అని పెట్టాడా? ఇప్పుడు నాకు ఆయన పేరు మర్చిపోయింది అన్న. కెమెరామ్యాన్ గారు ఉన్నారు కదా, అనొచ్చా అనకూడదా? అనొచ్చు. ఈ ఆపోజిట్లో ఇంకో కెమెరామ్యాన్ అనొచ్చుగా? అనొచ్చు. అందులో హట్టింగ్ ఏముంది? తప్పలేదు. వాళ్ళు కెమెరామెన్లేగా. దే కన్సిడర్ నేమ్డ్ యాజ్ ఎ కెమెరామెన్. అఫ్కోర్స్ దే హ్యావ్ అదర్ నేమ్. అలా దే కన్సిడర్ దెమ్సెల్ఫ్ యాజ్ ఎ గొర్రెల్స్. ఇఫ్ యూ కాల్ గొర్రెల్ వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఇన్సల్టింగ్. ఇప్పుడు నీ పేరు కూడా మర్చిపోయాం. అదే ఆ స్టూడియో ఆయన ఉన్నాడు కదండి, అనొచ్చా? అందులో అసలు అవమానం ఏముంది? అందులో అవమానం ఏముంది? అలా వాళ్ళు గొర్రెలు అనుకున్నారు. వాళ్ళు బుక్ ప్రకారం వాళ్ళు గొర్రెలే. గొర్రె తిట్టు. రాధా మనోహర్ దాస్ గారి 26 క్వశ్చన్లను ఛేదించి మీతో డిబేట్ కూర్చోవడానికి బహుశా ఒక్కరు కూడా లేరు. అది అందరు చదివేశారు. ఇప్పుడు ఏంటి, మీరు డిబేట్కి కూర్చోరు, వాళ్ళు రారు. కాదు నాన్న, నేనేమంటా అంటే ఇవి తెలివితేటలు అనిపించట్లేదా? కాదు నాన్న, నాకు హ్యూమన్స్ కావాలి. వాళ్ళకి క్రైస్తవులు కావాలి, వీళ్ళకి ముస్లిమ్స్ కావాలి. నాకు హ్యూమన్స్ కావాలి. ఏ వాదం కావాలి ఈ భూమికి? చెప్పు. మానవవాదమా, క్రైస్తవవాదమా, ఇస్లాం వాదమా? చెప్పు. మానవవాదమే కావాలి. ఇప్పుడు మొన్న బంగ్లాదేశ్లో హిందువుల్ని ఇంకా చంపుతున్నారు. అక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్లని వాళ్ళ స్టూడెంట్లే, వాళ్ళు హిందువులు కాబట్టి బలవంతంగా వాళ్ళతో రాజీనామా చేయిచ్చేస్తున్నారు. ఇంకా ఆడ మగ పిల్లల పీచు లేకుండా అందరిని చంపేస్తున్నారు, శవాలు వేలాడి చేసేస్తున్నారు. మానవులంతా ఒకటే అన్నప్పుడు హిందువులను అంత కిరాతకంగా నరికి ఆ పుస్తకం ఒప్పుకోదు. నువ్వు ఇదే స్టూడియోకి పిలిచి సిరాజ్తో షఫీతో చెప్పించు, భూమి మీద ఉండడానికి ప్రతి ప్రాణికి హక్కు ఉంది చెప్పించు. అవుదా? ఇంత పాటుపడే రాధా మనోహర్ దాస్ గారు బంగ్లాదేశ్లో అంతమంది హిందువులు చనిపోతుంటే ఇంతమంది హిందువులమైన మనమంతా ఎందుకు ఏకం కాలేకపోతున్నారు? మరి ఎలా? వాళ్ళ అన్ని ప్రాణాలు పోతా ఉన్నాయి, అంత కిరాతకంగా చంపేస్తున్నారు. ఎలా కాపాడతారు హిందువుల్ని? రేపు అదే పరిస్థితి భారతదేశానికి వస్తే? వాడు అనేసాడు కదా, టెకాయిత్ ఆల్రెడీ అనేసాడు. వాడు ఇండియాలో ఉంటూ మళ్ళీ బాబు, ఈ దేశం ఎప్పుడు విడిపోయినా, చెడిపోయినా, ఓడిపోయినా తలుపులు బయట నుంచి బద్దలు కొట్టబడలేదు, లోపల నుంచే తెరువబడ్డాయి. అల్లూరి సీతారామరాజు అక్కడెక్కడో ఉన్నాడు అని చెప్పిన ఎదవెవడో, ఆజాద్ చంద్రశేఖర్ ఫలానా పార్కులో ఉన్నాడు అని లీక్ చేసిన దగులుబాజీ ఎవడో, ఫైల్ అని ఆర్డర్ ఇవ్వగానే జలియన్వాలా బాగ్లో కాల్చిన ఇంటి దొంగలు ఎలా ఉన్నప్పుడు ఈ కంఠశోష ఉన్నన్ని రోజులు ఉంటుందంతే. ఎందుకంటే పిశాచ మోక మీద పడితే, మందబలం మీద పడితే ఒక్కరు ఏం చేయలేరు, ఇద్దరు ఏం చేయలేరు. చెబితే హేయంగా ఉంటుంది. ఒక తల్లి బంగ్లాదేశ్లో ఓ 13 ఏళ్ళ అమ్మాయిని నాశనం చేస్తుంటే, బాబు ఒకేసారి అందరూ పడకండి, 1 by 1 వెళ్ళండి. 29 మంది పశువులు అనకూడదు, పిశాచాలు, 13 ఏళ్ళ అమ్మాయిని మానభంగం చేయడానికి 29 మంది మీద పడిపోతే దాన్ని గాలి ఆడదు, ఒక్కొక్కరే వెళ్ళండి. ఎలాగా మీరు వచ్చారు కాబట్టి ఇంకేం చేయాలి? 2 ఏళ్ల పిల్ల స్లమ్ ఏరియాలో, ఏదో మొత్తాన్ని మన దేశంలో ఏదో ఎక్కడో పని చేసుకునే వాళ్ళ పిల్ల, బయట పడుకున్నారు వాళ్ళు. స్లమ్ ఏరియా. ఒక పిశాచం వచ్చింది, ఆ పిల్లను మానభంగం చేసి చంపేసి డస్ట్బిన్లో వేసి వెళ్ళిపోయింది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే స్త్రీకి విలువ లేనటువంటి మత గ్రంథాలు. మీరు కావాలితే నేను అడిగిన క్వశ్చన్ తెలుసుగా, మీ దాంట్లో మంచి అమ్మని చూపించండి అని అడుగుతాను. మనకి స్టార్టింగే అమ్మ కదా, మాతృదేవోభవ. నేల ఏమిటి? భూమాత. మీ నాన్నమ్మ పేరు అన్నం అన్నపూర్ణ, డబ్బులు లక్ష్మీదేవి, పుస్తకం సరస్వతీదేవి. ఇప్పుడు ఎలా చెప్తున్నాడు రాధామోహనదాసు, హిందువుల్లో జరగట్లేదా? ఇప్పుడు కలకత్తాలో ఆ డాక్టర్ని నాశనం చేశారు కదా. నేను చెప్తున్నాను, యాజ్ ఎ హ్యూమన్ నేను చెప్తున్నా, కలకత్తా డాక్టర్ని నాశనం చేసిన వాళ్ళందరికీ అంగచ్ఛేదన చేసి బహిరంగంగా, వాడు ఎవడైనా ఏ మతం వాడైనా వాడి అంగచ్ఛేదన చేసి వాడి బహిరంగంగా ఉరి తీయాలి. వాడి మతంతో, వాడి జాతితో, వాడి భాషతో సంబంధం లేడు, వాడు శిక్షింపబడాలి. తమ్ముడు తనవాడైనా ధర్మమే చెప్పాలి. ఇది నా కాన్సెప్ట్. కానీ కొన్ని వీడియోలు చూడు, వాడు నువ్వు ఎన్నన్నా చెయ్యి, మతమే ముఖ్యమని చెప్తాడు.
ఇప్పుడు ఏమండి మనం హిందువుల పండగకి విశేష చెప్పచ్చా అని అడిగాడు ఒకడు. ఓ పిశాచం ఇంకో పెద్ద పిశాచాన్ని అడిగితే అది చెప్పాడు. రేప్ కరో, మర్డర్ కరో, లూటీ కరో, కుచ్ భీ కరో పర్వానై, మన దేవుడు మనకి స్వర్గం ఇచ్చేస్తాడు, కానీ నువ్వు వాళ్ళ పండగకి మాత్రం విశేష చెప్పావా నరకంలో వేసేస్తాడు. వాడు గాడ్ డేట్ సార్. మీరు కావాలంటే కాటా పెట్టండి, ఏసు బెటరా దాసు బెటరా అని. నేనే బెటరు. ఎందుకు చెప్పండి? నన్ను నిన్ను తిట్టాడా ఎవరు? ఇప్పుడు ఇంత గౌరవంగా మర్యాద గురించి మాట్లాడుతూ ఇంకా తిట్టాడు. క్రైస్తవులందరూ నేను దింగిన వాళ్ళు రా ఇరుపుకు నా కొడక. ఎంత మంచి ప్రేమ భాష. నేను వారికి ఏం రిప్లై ఇచ్చాను, అతను విన్నాడు కానీ ఫోన్ చేయడు. కారణం నమస్కారం అండి, మీరు అంత పనికి మాలిన యెహోవాగాడి భాష మాట్లాడినా కూడా నేను నమస్కారం అంటున్నాను, అది నా సంస్కారం. మీరు ఇలా దిగజాడడానికి కారణం మన ముడి తెరుచుకో సార్. మీ హిందువులు అనే పదం మీరు వాడకూడదు సార్. మీకు వీర్యదానం చేసింది హిందువులే కదా సార్. ఆర్య అంటేనే సివిలైజ్డ్ పర్సన్ సార్. మీరు ఆ పేరు వాడకూడదు సార్. మీరు అనార్య అని వాడాలి సార్, ఎందుకంటే మీకు సివిలైజేషన్ లేదు కాబట్టి. ఒక మనిషి ఇంత కిందకి వెళ్ళిపోవాలి. ఈ మధ్య కాలంలో మీ వాట్సాప్ స్టేటసే చూశాను గురుగారు. నేను ఓ సందర్భంలో అటు ఇటు లైన్లో అందరు లించొని ఉంటారు, మధ్యలో ముస్లిం సోదరులు అనకూడదు కానీ వందే మాతరం అని అందరూ జై కొడతా ఉంటే, భారత్ మాతకి జై అని కొడతా ఉంటే, ఈ దేశంలో ఉండు సరే నువ్వు దేవుడిని జై శ్రీరామ్ అనకు, ఇవన్నీ అనకు, మేము గౌరవిస్తున్నాం సరే, ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశపు జాతీయ జెండా అనేది గౌరవించాలి, జాతీయ గీతం అనేది పాడాలి. పాడట్లేదు గురుగారు. మరి చిన్నపిల్లలే, ఇప్పుడు నిబంధన తరగతి చదివిన పిల్లోడు కూడా ఆ మాట అనకపోతే, వాళ్ళు ఇప్పటి నుంచే మత ఉన్మాది అంత చెలరేగుతుంటే, ఈ భారతదేశంలో హిందూ దేశంగా పిలువబడిన ఈ దేశంలోనే రేపు హిందుత్వానికి నిజంగానే ఆ సెక్యూరిటీ ఉంటుందంటారా? కాదన్నా, మీరు ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడగచ్చు నాన్న. స్వామీజీ అసలు మీరు ఎందుకు ఎడారి మతాలను అంత వ్యతిరేకిస్తారు అంటే, ఎడారి మతాలు పెరిగితే ఏమవుతుంది? ఇప్పుడు వాడెవడో పనికి మాలిన వాడు అక్కడ ఒక మాజీ ఎంపీ ఉన్నాడు, వాడు ఉండి క్రిస్టియానిటీ పెరిగితే ఏమవుద్ది అన్నాడు. వాడు సోల్డ్ బ్యాచ్, వాడు గాంధీ జయంతి మాంసం తినే బ్యాచ్ వాడు అలా అన్నాడు. పెరిగితే ఏమవుద్ది? మనిషి దిగజారుతారు. దీనికి ఒక రుజువు ఒకటి మీరు ఆల్రెడీ శాంపిల్ చూశారు కదా, ఇంకోటి చూడండి. దురదృష్టకరం ఏంటంటే, గోదావరి అంటే ఏం గుర్తు రావాలి సార్? పచ్చని పొలాలు, సలయేర్లు, వ్యక్తులు, మర్యాద, మర్యాద, గౌరవంగా. గోదావరి అంటే మర్యాద అండి. హిందూ వెనకాల అండి అనేది, యాండి కాఫీలు తాగారా, టిఫిన్లు చేశారా, అలాంటి మర్యాద కలిగినటువంటి గోదావరి జిల్లాలో పుట్టి ఒక స్త్రీ తల్లి ఎంత దిగజారని చూడండి. నిత్యానం కార్యక్రమం చేసుకో గురుపుర శివాలయంలోను, సరేనా? అయ్యగారండి, నా పేరు సుగుణయ్య గారండి. అనుభవించుకుంటావరా? తీసుకుని చస్తావరా నువ్వు? మంచం మేడ మరణం అయిపోతావరా నువ్వు? సరిగా ఉండవరా నువ్వు? అన్ని తిట్లే చేసుకున్నావేంటి? జగమోడు వస్తాడు చూడు, భూమని ఊదుకుంటానా? ఇంకా అన్నిటికంటే హైలైట్ తిట్టేమిటంటే, నన్ను శాపం అని అక్కడే సత్తాడాడు. అసలు ఎవడయ్య గారిండాడు? మగోడాడు. అయ్యో, ఆ మంటలలోనూ బాగా కాలుతంటే నిన్ను రంపాలిట్టు కోసేతంటే, ఓ చెయ్యికి చెయ్య, కాలుకు కాలు, మెడకు మెడ, నిన్ను నిలుంగా సీరేతంటే అప్పుడు ఒప్పుకుంటావరా నువ్వా? యేసుప్రభువా, నువ్వు ఉన్నావు, నువ్వు నిజమైన దేవుడువు, నేను ఈ మంటలో కాలు. కదా, దీనికి ముందు జోక్ వినండి. అరే నాకు మిమ్మల్ని అక్కని అన్న మాట్లాడుతుంటే చాలా బాధ వచ్చిందన్న. నాకు అదే ఆడు దొంగ బాబాగాడు రాధాకృష్ణ మనోహర, ఏం పేరు వద్దు, రాధాకృష్ణ మనోహర, ఆడ ముఖంలో ఉంది. వాళ్ళమ్మ కాదు, వాళ్ళమ్మ అసలు ఆడికి అలాంటి పేరు ఎందుకు పెట్టినట్టు? ఇలా చూడండి కొంచెం. నీ ముఖంలాగా ఉందిరా పేరా? అసలు నువ్వు ఎందుకు పెట్టుకున్నావురా పేరా? ఆ గుండు, ఆ సలువుడు సుద్ద, చిన్నపిల్ల. దీన్ని ఏమంటారు సార్? బాడీ షేమింగ్ కదా. ఇప్పుడు వ్యక్తుల్ని
ఇప్పుడు మామూలుగా దీన్ని బీఓకేఏడిఏ అని అంటుంటాను కదా ఈ బుక్ని. ఎందుకు అంటాను అంటే మామూలుగా వాళ్ళ పెద్ద పెద్ద డైలాగ్ ఏంటి, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించుము. ఇందాక చూసారుగా, అది గోదావరే, అది మగ్గొర్రే, ఇది ఆడగొర్రె, ఇది గోదావరే. ఒక గోదావరి మర్యాద కలిగిన హిందువులకు పుట్టిన వీళ్ళని ఇంత దిగజార్చిన బుక్ ఏది? నేను నరకానికి వెళ్ళిపోయి వీళ్ళ ప్రేమ కలిగిన దేవుడిని నమ్మపోతే వింటున్నారుగా. ఇంకా దీనికంటే హైలైట్ ఒకటి ఉంది ఏంటంటే, నన్ను నరకంలో వేసేసాక అది కోసేస్తారు, ఆ తర్వాత గుర్తొస్తారు. పురుగు చావదు, అగ్ని ఆరదు, పురుగు సావదు. సరే రంపం పెట్టి కోస్తారంట. అదే అసలు ఈవిడ హైలైట్ డైలాగ్ ఏంటంటే, చూడండి ఇది విను. ఒక్కొక్కసారి నువ్వు కానీ అంటే కనుక సాకిచ్చుకుని పీక్కోసేపని నాకు కూసే నిన్ను అర్థమవుతుందా? సాకిచ్చిన పోతాంటా నిన్ను వారిని ప్రేమించేది పనికి మాలేదమ్మా కాదండి. అసలు వాళ్ళ బుక్లో హైలైట్ డైలాగులు ఏంటి? నిండు వల్లే పొరుగుని ప్రేమించడం. రెండోది ఏంటి? ఓ చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడం. ప్రేమ ఎక్కడుంది? వీళ్ళని ఎలా పిశాచాల్లా తయారు చేసింది ఎవరు? ఇంకోటి, వీళ్ళు చీటర్స్. వీళ్ళ పేరు వాళ్ళ బుక్లో ఉండదు, వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పుకోలేరు, సర్టిఫికేట్లో ఎప్పటికీ హిందువులే. ఇప్పుడు ఇందాక లేటెస్ట్ గోరిది తిరుపతిలో వీడియో పెట్టాం కదా, అందులో ఆవిడ రాజమండ్రి గోదావరి గోరే ఆవిడ వాదిస్తుంది రోడ్డు మీద, నాతో ఏంటి, సిగ్గు నీతి లేని వాళ్ళే టీటీడీలో పనిచేస్తూ చర్చికి వెళ్తారన్న. నీకేం నొప్పి అంటది. మరి హుండీలు డబ్బులు వేసేది మేమే. మీ దేవుడు చవట కాకపోతే వాళ్ళకి అన్నం పెట్టచ్చుగా. మా దేవుడు అన్నం పెడుతున్నాడు, మా దేవుడు మొక్కపోయినా. నా పేరు వెంకటేశ్వర స్వామిది, డబ్బులు వెంకటేశ్వర స్వామివి, ఉద్యోగం వెంకటేశ్వర స్వామి దగ్గర. వీడు మొక్కేది ఎవరినే? అంటే నీతి లేనివాడు కదా వీడు. నీతి కలిగిన వాడు కావాలి మనకి. మళ్ళీ డైలాగ్ ఏంటి తెలుసా? నీతిమంతుడు సూర్యుని వలె అని ఉంటుంది. నీతిమంతుడు సింహం వలె గర్జించు. వీళ్ళు నీతి ఎక్కడుంది? నీతి ఉంటే పేరు చివర రెడ్డి, పేరు చివర చౌదరి, పేరు చివర అవి వాడచ్చా నువ్వు? నీ దాంట్లో ఏం లేవా? అవి లేవా? సో యువర్ 50-50 విపి. నువ్వు 100 అయిపో లేదా 100 అయిపో. రాధా మనోహర్ దాస్ గురుగారు ఏ స్థాయిలో కూడా క్రిస్టియానిటీని ప్రేమించారు. నా మనుషులు కావాలంటుంటే వాళ్ళు మనుషులే కదా, మరి మీరు వాళ్ళని మార్చడానికి తయారు కాకుండా ఈ బొగడా బైబుల్ అని చెప్పి గొర్రెలు అని చెప్పి మీరు తిడతా ఉంటే వాళ్ళు మీ మతాన్ని ఎలా గౌరవిస్తారు అని అడిగినప్పుడు మీరు ఏం చెప్తారు? నేను ప్రేమిస్తున్నాను కాబట్టి వాళ్ళు హిందూస్ని మారుస్తున్నారు, మీకు కోపంగా ఉంది. నో దిగజారుస్తున్నారు. మారుస్తున్నా అంటే ఇప్పుడు 7వ తరగతి అబ్బాయి 8లోకి వెళ్తే ఆనందపడతాం, 10లో ఇంటర్లోకి వెళ్తే ఆనందపడతాం, ఇంటర్లో డిగ్రీలోకి వెళ్తే ఆనందపడతాం. కానీ ఇక్కడ మీరు లైవ్ ఎగ్జాంపుల్ చూశారుగా, లైవ్ ఎగ్జాంపుల్ చూస్తున్నారుగా. ఇప్పుడు వాళ్ళని ఎవరు దిగజార్చారు చెప్పండి? సరే, హిందూ సోదరులు అందరూ మారిన వాళ్ళ పట్ల మీకు బాధగానే ఉంటుంది. కాదు బాధ దేనికైనా అడగండి. మతం మారినందుకు బాధగా ఉంటుంది. నువ్వు గొప్ప సంస్కృతికి వారసుడివై దిగజారినందుకు. మరి ఆ సంస్కృతిని ఎలా నేర్పిస్తారు వాళ్ళకి? మీరు ఎవరికి నేర్పించాలి? హిందువులు మారిపోతూ ఉన్నారు కదా క్రైస్తత్వంలో. ఆ బిడ్డల కోసం మీరు చెప్పే పద్ధతి, మాట్లాడే విధానం ఎలా ఆ సోదరులను మళ్ళీ తిరిగి నాకు అసలు ఆ కాన్సెప్ట్, ఆ ఉద్దేశం లేదు. నేను 50 మామిడి పళ్ళు ఉన్నానన్న, అది కింద 5 మామిడి పళ్ళు కుళ్ళిపోయినాయి. నేను 5 మామిడి పళ్ళు బయట పాడేయడానికి చూస్తున్నా. ఈ 45 మామిడి పళ్ళు బాగుంటమే కావాలి. అర్థమైందా లేదా? అర్థమవుతుంది. ఈ 5 మామిడి పళ్ళు బాగు చేస్తాను అంటే ఆ డిసీజ్ దానికి కూడా అంటుకుంటుంది. అసలు ఆ ఉద్దేశం లేదు. మరి ధర్మరక్షణ ఎప్పుడు జరుగుతుంది? ఈ 45 మామిడి పళ్ళు బాగుంటే చాలు. మరి డైలీ పోతూనే ఉన్నారుగా మన వాళ్ళు. నాన్న గుర్తుపెట్టుకోండి, మీకు ఇదివరకు కూడా ఉదాహరణ చెప్పాను, మీతో కాదు అంజలి గారితో చెప్పినప్పుడు. చాలా జంతువులు ఎక్కువ పెడుతుంటాయి వాటి సంతానం, కానీ భూమి మీద మిగిలేది ఆ సింగిల్గా కన్నటువంటివే మిగులుతుంటాయి. నిక్కమైన నీలం ఒక్కటున్నను చాలు, తలుకు బెలుకురాళ్ళు తట్టడేలా. ఏమండి, ఇప్పుడు ఈ మనస్సాక్షి లేని, నైతికత లేని ఈ మతాల్లోకి వెళ్ళిన వాళ్ళు కేవలం లోభం కారణంగా వెళ్ళారు. ఇప్పుడు మా దాంట్లో కులం లేదని చెప్పిన ఈ విపి రెడ్డి గారు ఏ భార్యని పెళ్లి చేసుకున్నాడు? ఆవిడదే కులం అడగండి కదా. ఏ కులం? సేమ్ కులం. సో ఇవన్నీ కబుర్లకే. కేవలం ఇప్పుడు నేనున్నాండి పబ్లిక్లో చెప్తున్నా,
హిందువులారా గుళ్ళల్లో హుండీల్లో డబ్బులు వేయకండి. నేను చెప్తున్నానా? చాలాసార్లు చెప్పినా, చాలా ఏళ్ళ నుంచి చెప్తున్నానా? ఎవరన్నా పాస్టర్ని చెప్పండి సార్. వాళ్ళు ఎవ్రీ మంత్ సంపాదించింది 10వ వంతు ఏమంటారు? నేను చెప్తా, దశం భాగాలు అక్కర్లేదు, మన దేవుడైనా పీస్ బాబు చవట కాదు, మమ్మల్ని పోషించగలడు అని చెప్పండి సార్. ఒక అసలైన విషయం నాతో పాటు మీరు అనాలి స్వామి. ఇప్పుడు రామ్ 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 రామ్, జై సేవలాల్, జై సేవలాల్, జై సేవలాల్, జై సేవలాల్, జై సేవలాల్, జై సేవలాల్, హాతీరామ్ బాబుజీ ఐడియా ఉన్నారు. జై హాతీరామ్ బాబాజీ, జై రాణా ప్రతాప్. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని పాచికలతో ఓడించిన గురుజీయో స్వామీజీయో అంటాం. ప్రధానంగా ఈ రోజులలో ఫస్ట్ ఈఓ ఆఫ్ తిరుమలయ్య తెలుసా? ఫస్ట్ ఈఓ రాజుగారు పెట్టారు, మీరే చూసుకోండి స్వామివారిని. హాతీరామ్ బాబుజీ అట్లాంటి ఇప్పటిదాకా వచ్చింది. హాతీరామ్ బాబుజీయో సేవాలాల్ మహారాజ్కి చెందినటువంటి వారసులంతా బంజారా బిడ్డలు ఎక్కువగా మత మార్పిడులు జరుగుతున్నాయని వినిపిస్తా ఉన్నాయి. వినిపించడం, నేను తండాలకు వెళ్ళాను. మీరు ఒక ఇంటర్వ్యూ చేయాలి, ఒక ఆయన్ని చెప్తాను, ఇక్కడే జాబ్ చేస్తారు విద్యుత్ శాఖలో. ఆయన తాండాకి పిలిస్తే వెళ్ళాను. వీళ్ళు అమ్మవారు కనకదుర్గమ్మ గుడి అది శంకుస్థాపన, దాని 4 అడుగుల దూరంలోనే చర్చి. మనం గట్టిగానే మాట్లాడతాంగా, ఎవరు రారు, అది వేరే కథ అనుకోండి. నాకు బాధ ఏమిటంటే అంత గొప్ప సేవాలాల్ వారసులు, అంత గొప్ప రాణా ప్రతాప్ వారసులు, అంత గొప్ప సాక్షాత్ దేవుడినే పాచికలతో ఓడించి ఆయన హృదయాన్ని గెలిచినటువంటి హాతీరామ్ బావాజీ వారసులు ఆ గొప్పతనం తెలియక ఎంత గొప్పగా పిలుస్తాడండి స్వామివారిని ఆయన. వేగరారా ప్రభు వేగరారా, వేడుకతో ఆడుకొన వేలాయరా, వేగరారా ప్రభు వేగరారా, వేగరారా ప్రభు వేగరారా. భగవంతుడు వచ్చి ఆయనతో ఆడుకున్నాడు. భగవంతుడిని మనం బిడ్డలా, ఓ తల్లిలా భావిస్తాం, ఓ తండ్రిలా ప్రేమిస్తాం, ఓ మిత్రులా ఆరాధిస్తాం. అటువంటి గొప్ప భావన, ఉదాత్త భావన ఉంది. అంతేగాని బాబోయ్ అది నరకంలో వేసేస్తాడు, అగ్ని ఆడదు, పురుగు సాగుదా, ఆ చండాలపు కాన్సెప్ట్ కాదు మంది. ఇప్పుడు మొన్న వాడేవాడు చెబితే మళ్ళీ హట్ అవుతారు, వెంకటేశ్వర సుప్రభాతం మీద కామెంట్లు చేశాడు, బాగా చదువుకున్నాడు అయింది. తెలుసు, కొట్టనా ఫోన్ చేద్దామా? పర్లేదు, వేస్ట్. అప్పుడు చేస్తే ఎత్తలేదు 2 సార్లు ఇంటర్వ్యూలో. చక్కగా ఒక అరణ్యంలో బతుకుతూ ఉంటారు తాండవాసులంతా కూడా హ్యాపీగా. ఇప్పుడు ఇందాక నేను మిమ్మల్ని ఎలా పలకరించాను, నేను రామ్ రామ్ అంటారు, జై సేవలాల్ తెలుసు, లేకపోతే జై దుర్గా భవాని అని అంటారు. నేను ఎవ్వరు లంబాడిస్తున్నారో వాళ్ళందరూ జై సేవలాల్ అని ప్రారంభిస్తాను నేను మాట్లాడినప్పుడల్లా. అలాగే ఆయన చెప్పానుగా, ఈ విద్యుత్ శాఖ ఆయనతో చెప్పాను, స్వామిజీ మేము మళ్ళీ పిలుస్తాను, నేను రాను, మీరిక్కడ సేవాలాలు హాతీరామ్ బావాజీ రాణా ప్రతాప్ విగ్రహాలు పెడితేనే మీ ఊళ్ళో నన్ను పిలవండి, లేకపోతే రానని చెప్పా. ఎందుకు పెట్టావు? నీకు పౌరుషం లేదా? ప్రతి తాండాలో వాళ్ళు 3 ఉండాలి. అలాగే పబ్లిక్లో చెప్తున్నాను, దీన్ని హైలైట్ చేయి. 10 ఏళ్ల క్రితం బంజారా గర్జన ఒకటి జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2 రాష్ట్రాలు ఇవి, ఖమ్మం బోర్డర్ కదా, ఖమ్మం జిల్లాలో పెట్టాలి. నవంబర్లో డిసెంబర్లో ప్లాన్ చేయండి. ఆయనతో చెప్పాను, ఈ లంబాడీస్లో బుక్స్ బాగా రాస్తారు, ఒక ఆయన అనంతపురం జిల్లాలో ఉంటారు, కృష్ణమూర్తి గారు, అంతే 80 ఏళ్ళు ఆయన. ఆయనతో కూడా చెప్పా, నీది కూడా చెప్తున్నాను, ప్లాన్ చేయండి. ఈ సంవత్సరం ఎండింగ్ లోపల బంజారాస్ డిమాండ్స్ అన్నీ బయటికి రావాలి. సేవాలాల్ పాఠం ఒక రాష్ట్రంలో ఉండాలి, హాతీరామ్ బావాజీ పాఠం ఇంకో రాష్ట్రంలో ఉండాలి. ప్లాన్ చేయండి. సేవాలాల్ పాఠం ఇక్కడ పెట్టండి, లేకపోతే అది ఏదైనా చేయండి. ఇది నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంప్లిమెంట్ అవ్వాలి. ఇలాంటి మహానుభావులు చరిత్ర ఉండదు. ఎవడో అక్కర్లేని దరిద్రం అంతా చదువుతారు. స్వాభిమానంలే, పౌరుషంలే, డబ్బులు లేని వాళ్ళు ఏం లేదు, సొమ్ము దమ్ము ఉన్న వాళ్ళు ఉన్నారు. అమాయకులు ఎందుకు వెళ్తున్నారు? ఎడ్యుకేట్ కాలేదు కాబట్టి. ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు? ప్రశాంతంగా ఉన్న తాండాలు ఎక్కడో మారుమూలల్లో ఉంటాయి స్వామి, అక్కడ కూడా ఇలాంటివి జరుగుతుంటుంటే అసలు ఏం చెప్తారు బంజారా బిడ్డలకి? ఒక గురూజీగా స్వామీజీగా మీరు ఏం చెప్తారు? మీరు మహేంద్ర చూడండి నాన్న, మీరు నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇక్కడ అంజలి గారితో, ఆవిడ ఫస్ట్ క్వశ్చన్ గుర్తుందా? అద్భుతమైన క్వశ్చన్. అంటే నా ఆవేదనని గమనించి అడిగిన ప్రశ్న. ఎప్పటికీ నా ఆన్సర్ అదే ఉంటుంది. ఆవిడేమడిగింది, మీరు ఏ వీడియో చూసినా అలా కడుపులోంచి వచ్చినట్టు మీది బాధ లేకపోతే ఆవేదన ఏమిటి అని అడిగింది ఆవిడ. నాది
ప్రపంచవ్యాప్త అదేదో శ్రీశ్రీ చెప్తాడా, నా బాధ ప్రపంచ బాధ అని. అలాగా ప్రపంచానికి బాధ ఉండకూడదనేది నా బాధ. సరే, ప్రపంచం అంతా మనం ఏం చేయలేం, కానీ గొప్ప నేల కదా ఇది. అవును. ఈ గొప్ప నేలలో గొప్పవారికి వారసులం కదా మనం. జస్ట్ ఉదాహరణకు చెప్తున్నాను. మనం తాండాలకు వెళ్ళే ముందు అలా శ్రీకాకుళం వెళ్దాం. అంటే మన తాండాకి వెళ్ళే ముందు అట్నుంచి అలా తీసుకుని వద్దాం. శ్రీకాకుళంలో ఆ జిల్లాలో పుట్టిన గొప్పోళ్ళు అన్నాం అనుకోండి, చాలామంది రావచ్చు. ఫేమస్ పర్సన్ అంటే ఒక పర్సన్, ఆయన పేరు కలియుగ భీముడు అని పిలువబడినవాడు. ఎవరు తెలుసా? కోడి రామూర్తి నాయుడు గారు. ఆయన పేరు, ఇంటి పేరులో కోడి ఉందని ఆయన కోడి తినలే. ఆయన చెస్ట్ మీద ఏనుగుని నిలబెట్టుకున్నాడు. ఓ చెక్క వేసి చెస్ట్ మీద ఏనుగుని నిలబెట్టుకున్నాడు. కెపాసిటీ ఉంది, అది కెపాసిటీ. శాంపిల్కి చెప్పా. ఇప్పటికీ మీరు శ్రీకాకుళం పల్లెల్లోకి వెళ్ళండి, అక్కడ ఉండే తల్లులు ఆ సాంప్రదాయానికి అనుగుణంగా ఆ లావు కాళ్ళకి ఆ వెండి ఆ కంకణాలు చేతులకి వేసుకుంటారు. నేను ఒక పేరు చెప్పా. అలా ముందుకు వస్తే విజయనగరం జిల్లాలో ఆదిభట్ల నారాయణ దాస్ గారు సంగీత కళాశాల ఉంది. మన ఘనసాల గారు చదువుకున్నారు, సాయంటి గారు కూడా చెప్పారు. బొబ్బిలి వీణకి ప్రసిద్ధి. వీర రక్తపు దార వారవోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ్ర పాపయ్యగూడ నీవోడోయ్, తాండ్ర పాపయ్యగూడ నీవోడోయ్, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా. సో మన గతం చాలా గొప్పది. ఈ గతం మరిచిన వాడే మతం మారి కథమైపోతాడు. అది నా బాధ. మీ అమ్మా నాన్న, మా అమ్మా నాన్న భూమి మీద ఉన్నా లేకపోయినా వాళ్ళని తిడితే, వాళ్ళ ఫోటో మీద ఏదైనా వేస్తే మనకు కడుపు కాలుతుంది, ఎందుకంటే వాళ్ళకి పుట్టాం కాబట్టి. కానీ మతం మారిన వాడికి అమ్మా నాన్నకి వాల్యూ ఉండదు, తన పూర్వీకులపై వాల్యూ ఉండదు, దేశ జెండాకి వాల్యూ ఉండదు. నాతో డిబేట్కి రావాలంటే వాడు వందే మాతరం పాడాలి, వాడు జనగణమన పాడాలి, జాతీయ జెండా శాల్యూట్ కొట్టాలి, ఈ దేశాన్ని మొక్కలు చెయ్యాలి అని చెప్పిన వాడి మతస్థుల్ని వాడు ఏకి పారేయాలి. లేకపోతే వాడి పేరు ఉపేంద్ర, వాడి పేరు విజయ్ కుమారా, ఈ దేశాన్ని రెండు మొక్కలు చేసేసి ఈ బోకులకి కేకులా ఇచ్చేయాలా? దానికి వ్యతిరేకిస్తాయి ఎడారి మతాలని. దేహాలని మొక్కలు చేస్తాయి, దేశాలను మొక్కలు చేస్తాయి, కుటుంబాలను మొక్కలు చేస్తాయి, చేసినాయి. అందుకని నా కోపం వాళ్ళ మీద ఉండదు. ఇన్ని జరిగినా అన్ని మతాలు ఒకటే అనే దరిద్రుల మీద ఉంటుంది. ఎందుకంటే వాడు ఇంటి దొంగ. సో అక్కడ ఆదిభట్ల నారాయణ దాస్ గారు, ఆయన పేరు తెలుసా? హరికథా పితామహులు. ఈ నెల 27 నుంచి 31 వరకు 5 రోజులు మన కరట కళ్యాణి గారు ఆయన సంగీత వారోత్సవాలు, ఆయన హరికథ వారోత్సవం చేస్తున్నారు. సో మళ్ళీ బహుశా నెలాఖరికి వస్తా. సో ఆదిభట్ల నారాయణ దాస్ గారు ఈ హరికథని చాలా చక్కగా మేళవించారు. అద్భుతం, అద్భుతం. ఆయన శిష్యుల్లో ప్రశిష్యుల్లో ఇప్పటికీ అంత అద్భుతంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు నాకు చాలా ఇష్టమైన వారు, ప్రస్తుత నవీన కాలానికి తగ్గట్టు ఉండేటువంటి వారు సింహాచల శాస్త్రి గారు. మన అంజలి గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పాను. ఎందుకు ఇష్టం అంటే ఈ నవీన కాలానికి తగ్గట్టు హరికథ చెప్తారు. ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్. తిరుపతి సంగీత కళాశాలకి ప్రిన్సిపల్గా చేశారు వారు. వారు అంటారు, ఎప్పటికయ్యేది ప్రస్తుతం ఆ టాకుటాకి, అదస్ హార్ట్ను హట్టింపక హట్టివ్వక ఎస్కేపీ తెలుగువాడు ఎక్స్పర్ట్ సుమతి అంటారు. అలా సరే. సో ఆదిభట్ల నారాయణ దాస్ గారు, ఆయన విగ్రహం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఉంటుంది. నేను ఎప్పుడు వెళ్ళినా ప్రణామం చేసి ఆయనతో సెల్ఫీ తీసుకుని వస్తాను. సో మహనీయులు పుట్టిన నేల. ఆయన ఎంత గొప్పవాడంటే, ఏమండి మీరు రాస్తారు కదూ, పలానా ఆయన మీద ఏమీ రాయలేదనుకుంటా అన్నాడంట ఓ స్టేషన్ మాస్టర్. శిష్యుని పిలిచి, ఒరే ఇంకా ఎంత టైం ఉంది రైలు కన్నా, అరగంట ఉంది గురుగారు అన్నాడు. అయితే వాళ్ళ దగ్గర రఫ్ పేపర్లు ఉంటాయి కదా, ఒకవైపు వాడిని అది ఇచ్చేయి అని పేపర్లు తెచ్చి అరగంటలో బుక్ రాసేయాలండి.
అలా 8 భాషలు వచ్చిన మహనీయుడు ఆయన. భయంకరమైన ఎండ అంట, 52 degrees. పరిస్థితి పెట్టాలో రాలిపోయే పరిస్థితి. వాళ్ళ అమ్మగారు ఏరా ఏమీ చేయలేమా అంటే, అమ్మ పరమశివుడిని ఆరాధన చేద్దాం అని గొడుగు తీసుకుని చెప్పులు వేసుకోకుండా ఆ ఎండలో శివాలయానికి వెళ్ళా. గొడుగు ఎందుకురా, మరి వానొద్దుగా, అప్పుడు ఇంటికి రావాలిగా, ఫెయిత్ జోన్. అలా వెళ్ళి అది ఆయన ఏం చదివారో నాకు గుర్తులేదు, భయంకర 7 రోజులు వాన వచ్చిందంట విజయనగరంలో. ఏడో 1000 ఏళ్ల క్రితం కాదు, 100 ఏళ్ల క్రితం, గట్టిగా 100 ఏళ్ళు కూడా అయ్యేవాళ్ళు. అలాంటి మహనీయులు పుట్టారు. అలా విశాఖపట్నం రండి, అక్కడ ఎందరో మహనీయులు. అలా తూర్పుగోదావరి రండి. ఆ విశాఖపట్నం అంటే నాకు తగరప వలసలో శ్రీభాష్యం అప్పలాచార్యుల వారికి ఓ నాయుడు గారు, ఆయన మంచి యంగగా ఉన్నప్పుడు ఆయనే చెప్పారు, బాబు రామాయణం చదువుతావా అన్నారట. ఆయనే చెప్పుకుంటారు ఆయన యొక్క ఉపన్యాసాలు. అప్పుడే వ్యాకరణం అది చదువుకుని కాస్త గర్వంగా ఉన్నాను. ఆయన రామాయణం చదువుతావా అన్నారు. చదువుతానండి అన్నాను. అదే ఈ రోజుకి నాకు రక్షగా ఉంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ముందు రామాయణం చెప్పడం నాకు తప్పనిసరి, ఎవరన్నా పిలిచినా పిలవకపోయినా అని. ఆయన పేరేంటి తెలుసా? నడిచే రామాయణం. మన చాగంటి గారికి ఇన్స్పిరేషన్ ఎవరంటే ఉపన్యాసాల విషయంలో వారు శ్రీభాష్యం అప్పలాచార్యులు విశాఖపట్నం. ఇంకా ఎందరో, అందరి పేరు నేను చెప్పలేకపోవచ్చు. అలా తూర్పుగోదావరికి వచ్చేయండి. ఓ డొక్కా సీతమ్మ, ఓ కందుకూరి. వీళ్ళు కాకుండా మీకు తెలియని ఒక గొప్ప ఆయన పరిచయం చేయాలి. ఆ పిల్లని ఇక్కడ రమ్మన్నాను యాక్చువల్గా. అయితే వాడు నేను కాదండి మా నాన్నగారు వస్తారు అని చెప్పాడు. ఆ పిల్లోడు ఇక్కడే ఉంటాడు. ఇంతకీ ఎవరా గొప్పతనంటే సర్దార్ కాటను అది కట్టాడు అని చెప్తారా? ఏం కట్టాడు? ధవళేశ్వరం. సర్దార్ కాటను ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడని చెప్తారు కదా. మరి ఆ వెనకాలుండి నడిపించింది ఎవరు? ఆయన వెనకాల ఒక ఇంజనీర్ ఉన్నాడు. ఆ ఇంజనీరు ధవళేశ్వరం. ఆయన మద్రాసు వెళ్ళి అప్పట్లో 18th centuryలో ఇంజనీరింగ్ చదువుకుని వచ్చి ఎక్కడెక్కడ తిరగాలి, ఎటువైపు వెళ్ళాలి, గుర్రాల మీద ఈయన్ని తీసుకెళ్ళినవాడు. ఈయనకి ఒళ్ళు బాగుపోతే సర్దార్ కాటన్కి ఆరోగ్యం బాగు చేసినవాడు. ఈయన లండన్ వెళ్ళిపోతే దాన్ని కంటిన్యూ చేసినవాడు. తొలి తెలుగు ఇంజనీర్. వాళ్ళ మునిమనవడితో నేను మాట్లాడదాం అనుకున్నాను, మీరు వస్తాడు. సో అలా గ్రేట్ పర్సనాలిటీస్. అలాగే 1910లో, అంటే ఇప్పటికి ఎన్నాళ్ళండి, 114 ఏళ్ల క్రితం రాజమండ్రికి 3 వచ్చారు. లాల్, బాల్, పాల్. అంటే లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, ఇంకా పాల్ అంటే బిపిన్ చంద్రపాల్. 3 వచ్చారు. వీళ్ళు 3 వస్తే ఒక ఆయన గోదావరి ఆయన అక్కడికి వెళ్ళి పద్యం పాడాడు. ఏంటది? భరతఖండంబు చక్కని పాడి ఆవు హిందువులు లేగదూడలై ఎచ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు మూతులు బిగి గట్టి పాలు పితుకుచుండ. తెల్లవారను గడుసరి గొల్లవారు. భరతఖండం ఏంటి? చక్కని పాడియావు. ఈ పాలు వాళ్ళు పితుకుతున్నారు. ఈ దూడలు ఎవరు? హిందువులు. నేను బాధపడేది ఏమిటంటే ఆ పద్యం చెప్పి 114 ఏళ్ళు అయితే ఇంకా దూడల్లాగే ఉన్నారా? ఎద్దులవరా, ముద్దులారా? ఈ బ్రిటిష్ భావజాలాన్ని నెత్తిమీద పెట్టుకుని బ్రిటిష్ వాళ్ళు ఆత్మీయ తల్లిదండ్రులంట ఈ వీపీ గాళ్ళకి. ఎవరు? ఈ దేశంలో 6 లక్షల మంది పైన రికార్డుడుగా దేశభక్తులను ఉరి తీసిన ఈ లత్కోర్ పదానికి అర్థం ఏంటో తెలుసు సార్. ఈ లత్కోర్ గాళ్ళని వీడు ఆత్మీయ తల్లిదండ్రులు అంటాడు. వీడు ఉపేంద్ర గారు దేశాన్ని మొక్కలు చేసేయాలంటాడు. విజయ్ కుమార్ గాడేమో భరతమాత ఎవరో ఎంతమంది భర్తలు అంటారు. యేసు ఎప్పుడు పుట్టాడంటే అంటారు. డిసెంబర్ 25. నీ బర్త్డే ఎప్పుడు నాన్న? అక్టోబర్ 18. చెప్పావుగా రెడ్డి, నీ బర్త్డేనా? డేట్ చెప్పురా. 9వ నెల, నెక్స్ట్ మంత్ వచ్చే. ఓకే. బట్ ఆడి బర్త్డే ఆడు చేసుకోవచ్చు, మాకు అభ్యంతరంలే, మీరు కూడా చేసుకోవచ్చు. కానీ గాడ్కి ఒక డే పెట్టారా?
బర్త్డే అన్నారా? డిసెంబర్ 25 ఎందుకు చేస్తున్నాం? నేడు పుట్టెను మన కొరకే రక్షకుడు అని కొంపల దగ్గర అంటిస్తున్నారా? నేడు అంటే డిసెంబర్ 25 దాని గురించి మన వీపీని అడిగితే ఎవరు చెప్పాడు? ఈ రాధమోహన్ అడుగుతున్నాడు. మేము చెప్పామా డిసెంబర్ 25? బైబిల్ చెప్పిందా? పాస్టర్లు చెప్పారా? మరి ఎందుకు చేస్తున్నారు అంటే డిసెంబరు 1వ తారీఖు నుంచి 25 దాకా కొంచెం కొంచెం పుట్టాడు. అలా కొంచెం ఒకరోజు వేలు బయట పెట్టి, రెండో రోజు కాలు బయట పెట్టి, మూడో రోజు తలకాయ బయట పెట్టి ఏం సార్ ఇది? కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు? భాగవతం చెప్పింది. ఎప్పుడు పుట్టాడు? శ్రావణ బహుళాష్టమి. మేము 26వ తారీఖు చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ 26 కాదు, లాస్ట్ ఇయర్ ఏదో డేట్ వచ్చింది. అంటే దేని ప్రకారం? తిథి ప్రకారము. శ్రీరామనవమి ఆ తిథిని బట్టి చేస్తాం కదా. మన పండగలన్నీ తిథులు, వాళ్ళవన్నీ తేదీలు. సో డిసెంబర్ 25 నువ్వు ఫిక్స్ అయ్యావా? 10 లక్షలు ఇస్తా అని చెప్పావా? చూపించమని చెప్పావా? తర్వాత 25 చేసావా? క్వశ్చన్లు పెంచిపోయింది, దాన్ని 90 చేసావా? నిబంధనలు ఏం అక్కర్లేదా? నిబంధనలు ఏమి ఉండకూడదు. నువ్వు కొనమనగానే కొనేయాలి సామాన్లు. బేరలు ఆడకూడదు, అది చెక్ చేయకూడదు. ఇప్పుడు ఏదన్నా కొనేటప్పుడు చెక్ చేస్తామా చేయవా? ఏమండి ఎప్పుడు నా పిల్లల్ని ఇచ్చామనుకోండి, ఏం చెప్పేవారు పెద్దోళ్ళు? అటు 7 తరాలు ఇటు 7 తరాలు అనేవారు. అవునా? అంటే పెళ్ళికి అంత ఉంటే లొల్లికి అంత ఉండాలి సార్ కదా. కదా ప్రపంచంలో ఓల్డెస్ట్ రిలీజియన్ సనాతన ధర్మం. ప్రపంచంలో వరస్ట్ రిలీజియన్ మన వీపీ ఫాలో అయ్యేది. ఓల్డెస్ట్కి వరస్ట్కి బిగ్గెస్ట్ డిబేట్ అవ్వాలంటే క్వాలిటీస్ ఉండద్దు. నేను దేశభక్తుడిని, నువ్వు కాదు. నువ్వు దేశభక్తుడే కాకపోతే పేరు ముందు వీ పెట్టాలి, విదేశీ భక్తుడు. నేను హ్యూమానిస్ట్ని, నువ్వు కాదు. నేను నమ్మే రాముణ్ణి, నేను నమ్మే కృష్ణుని, నేను నమ్మే శివుణ్ణి. ఇతరులను నమ్మకపోయినా పర్వాలేదు, దైవానికి చాలా పేర్లు ఉన్నాయి. నువ్వు చెప్పలేవుగా. లిమిటెడ్ ఎడిషన్ ఇది, నాది అన్లిమిటెడ్. దేవుడికి వీడో పేరు పెట్టాడు, ఆ పేరుతోనే పిలవాలి. కుంచిన బుద్ధి కదా ఇది. నువ్వు చూసావా? పోనీ ఆ పేరు చివరి రేట్లు లేకుండా బతుకుతావా? బతకావు. ఇప్పుడు నాన్న నువ్వు చెప్పగలవు కదా, నా పూర్వీకులు గొప్పవాళ్ళు. చెప్పు నాన్న. చెప్తా, నా పూర్వీకులు గొప్పవాళ్ళు. అతను కూడా చెప్తారు, అతను కూడా చెప్తారు. ఈ మతం మారిన వాళ్ళందరికీ పూర్వీకులు ఎదవలు అకార్డింగ్ టు దెమ్. నేను అడిగాను, రాంబాబు అని గొర్రెని అడిగా. గొర్రె తిట్టు కాదు, గుర్తుపెట్టుకోండి మై లార్డ్. గొర్రె ఈజ్ నాట్ తిట్టు, యాంకర్ ఈజ్ నాట్ తిట్టు, ఇంజనీర్ ఈజ్ నాట్ తిట్టు, కెమెరామ్యాన్ ఈజ్ నాట్ తిట్టు, డ్రైవర్ ఈజ్ నాట్ తిట్టు, గొర్రె ఈజ్ నాట్ తిట్టు. అది గుర్తుపెట్టుకుని మీరు ప్లీజ్. ఓకే. సో గొర్రెని అడిగాను, పాస్టర్ గొర్రెని, సార్ మీ తాతగారు మా తాతగారు అల్లూరి డొక్కా సీతమ్మ గ్రేట్ పర్సనాలిటీసు, వీళ్ళెవరు మీరు చెప్పిన మతంలో లేరు కదా, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు సార్ అన్న. మా తాత మీ తాత అల్లూరి అంబేద్కర్ డొక్కా సీతమ్మ ఎవరు లేరు, అంతా నరకానికి వెళ్ళిపోవాల్సిందే, మా పార్టీలో లేరు కాబట్టి. అంత నాన్సెన్స్ సార్. ఎవడైనా వాడి డీడ్స్ని బట్టి డెస్టినేషన్ ఉండాలి. కానీ ఏదో ముష్టి ఒక నమ్మకపోతే నరకం, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడిన లేదా శిక్షించబడిన. ఏంటి సార్ మాకు ఇది అవసరమా? ఇది ఒక మతమా? కాదు, మాది మతం కాదు, మార్గం. అవును, మేము కాదంటలేగా, ముందు దూ పెట్టాలి. దుర్మార్గం మార్గమే కాబట్టి దుర్మార్గం. ఏం నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర? ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి చెప్పండి? అబద్ధాలు ఆడడం నేర్చుకోవాలా గొర్రెల దగ్గర? నీతి లేకుండా జీవించడం నేర్చుకోవాలా? అందుకని ఇంత గొప్ప వాళ్ళ వారసులు అయింది, అంత త్యాగం చేసి ఇంతగా పద్యం చెప్పిన ఆయన పేరు అడగలే మీరు. ఆయన పేరు తెలుసా? చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు. ఓకే. ఈ భరతఖండం చక్కన పాడు చెప్పిన. సో స్వామి జ్ఞానానంద పేరు విన్నారా? పశ్చిమ గోదావరి, భీమవరం యువతల ఊరు, తోపు. ఆ టైంలో ఆయన హిమాలయాలకు వెళ్ళిపోయి ఒంటి మీద ఏమీ లేకుండా తపస్సు చేశాడు. మరి ఏం మూడు వచ్చిందో, దిగిపోయాడు, ఎట్లా వెళ్ళిపోయాడు, ప్రొఫెసర్ అయిపోయాడు, ఏయుకి వచ్చాడు. 200 పైన థీసిస్ ఇప్పటికే ఉన్నాయి. అంటే ఏ సెయింట్ క్యాన్ బికమ్ ఏ సైంటిస్ట్ నిరూపించిన పర్సనాలిటీ. బట్ అకార్డింగ్ అవర్ బిఓకే డిఏ బుక్ ప్రకారం అది గో టు హెల్లో, అగ్ని ఆరదు పురుగు సావదు. ఏం సార్ మీకు ఇది అవసరమా? లేదు, మనం ఆ టాపిక్ వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్ళాలి. ఇలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క గ్రేట్ పర్సనాలిటీ. ప్రకాశం పంతులు గారు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 13 నెలలేమో. అలాంటి ఆయన
ఎప్పుడో ఎక్కడికో వెళ్తే ఉపన్యాసం అయిపోయాక శాలువకి పేరట. ఒరే ఈ శాలువ ఎందుకురా, ఒక 4 అరటిపళ్ళు ఇచ్చుంటే ఈ పూట గడిచి ఉండేది కదా అన్నారు. బా ఆ స్థాయిలో ఉంది. ఆయన ఎంత గొప్పోడంటే డబ్బులు వచ్చాయి కదా, ఆయన లాయర్. ఆ లాయర్ డబ్బులతో చెన్నై నుంచి ఒరిస్సా దాకా బోల్డ్ని కొనేశాడంట. పొలాలు, స్థలాలు, బంగ్లాలు. ఈ స్వతంత్ర ఉద్యమంలో అన్నీ తగలేశారు. చివరికి ఎప్పుడు ఆయన మీరు ప్రకాశం పంతులు గారి బొమ్మ చూడండి, ఇలా శాలువా కప్పుకుని ఉంటాడు. అదేదో స్టైల్ కాదు, ఆ చొక్కాకి హోల్స్ ఉంది. అలాంటి త్యాగ పురుషుల్ని నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పే నాన్ సెన్స్, ఎడారి, పిశాచ, పాషండ, దరిద్ర మతాలు మాకెందుకే? త్యాగ పురుషులు పుట్టిన నేల, రంతిదేవుడు పుట్టిన నేల, వ్యాస వాల్మీకాదులు పుట్టిన నేల. ఓ రాణా ప్రతాప్ హీరో. ఆయనే హీరో కాదు, ఆయన గుర్రం కూడా హీరో, ఆయన ఏనుగు కూడా హీరో. ఆయన ఏనుగు పేరు తెలుసా? రామ్ ప్రసాద్. దాన్ని అక్బర్ గాడు బంధించి, హింసించి కొంచెం చంపేశారు. అలాగే ఈయన్ని పిలిచినప్పుడు రాణా ప్రతాప్ని ఎక్కడో ఇన్వైట్ చేస్తే ఆర్చిని కిందకి కట్టాడు. ఈ గుర్రం పేరు తెలుసా? బజాజ్ వాళ్ళ బండి చేతక్. దాని పేరే పెట్టుకున్నారు బజాజ్ వాళ్ళు. చేతక్ అంటే నాకు మహా ఇష్టం. 30 ఏళ్ళ క్రితం 1000 మంది వెళ్ళేవాళ్ళం పెద్ద అప్పట్లో. ఈ గుర్రం ఈయనకి అవమానం జరగకూడదని మోకాల మీద నడిచింది. ఆయన వంగుతాడేమో అని. ఆయన గౌరవాన్ని అలా కాపాడింది. ఈయన అడవిలో ఉండి పరిస్థితులు అనుకూలించక గడ్డి రొట్టెలు తిని బతికితే, ఈ దేశ ధర్మాల కోసం అలా నిలబడితే, అటువంటి వంశాల్లో, అటువంటి జాతిలో పుట్టి పౌరుషం చచ్చిపోయి ఒక ఎండిపోయిన శవాన్నో, ఎవడికి పుట్టాడో తెలియనోన్నో దేవుడు అనుకుంటూ దిగజారిపోతే ఈ లంబాడీ జాతికి, బంజారా జాతికి ఎంత అవమానం అది. ఏమని నువ్వు జస్టిఫై చేసుకుంటావు? నాకు ఒక పెద్ద ఆయన ఫోన్ చేశాడు. పడుకుని ఉంటారు ఈ టైంలో, 80 ఏళ్ళు, పాస్టర్ క్రిస్టోఫర్. ఏం రాసుకున్నాను? ఒక లంబాడి పాస్టర్, అయితే ఓల్డ్ అని ఏదో రాసుకున్నాను. ఓకే, ఈ పెద్ద ఆయన నాకు ఫోన్ చేశాడు. ఉంది, వీడియో ఉంది నెట్లో. నేను ఆయన ఫోన్ చేసి ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. నేను ప్రైజ్ ద లార్డ్ అన్నాను. మిస్డ్ కాల్ ఉంది, ఎవరైనా నేను చేస్తే ప్రైజ్ ద లార్డ్ అన్నాను. నేనే పాస్టర్ అనుకుని ఆయన కష్టాలన్నీ ఏకవర పెట్టాడు. మొగుడు చచ్చిపోయాడు, కూతురు తన దగ్గరే ఉంది. కొడుకు పెళ్లి చేశాడు, కొడుకు చచ్చిపోయాడు. కోడలు కూడా తన దగ్గర. గడిచేది కూడా కష్టంగా ఉంది అయ్యగారు, 82 ఏళ్ళు నాకు, ఇదే పరిచర్య అన్నాడు. సార్ బాధపడకండి అని నేను వెంటనే ఒక 1000 రూపాయలు వేసాను. ఎందుకు వేసాను? ఏ వేసినది? పొద్దున్న లేస్తే నువ్వు రయ్యమని లేస్తావు వాళ్ళ మీద, ఆయనకి 1000 రూపాయలు ఎందుకు వేసావు? నాకు మనుషులు కావాలి కాబట్టి. సో ఆయన నెట్లో పేరు క్రిస్టోఫర్ చెప్పాడుగా, నేను డబ్బులు వేయడానికి కొట్టానుగా, కృష్ణ నాయక్, అదనమాట. అప్పుడు సాంగ్ వేయాలి, నాయక్ నహీ. ఎందువలన? ఈ పౌరుషం లేక. హతిరామ్ బావాజీ ఎంత గొప్పోడండి, వెంకటేశ్వర స్వామిని మెప్పించినవాడు, కిందకి రప్పించినవాడు. అటువంటి వాడు వారసుడు. ఆయన తెలుసా 12 ఏళ్ళు హతిరామ్ బావాజీ తెలుసా? మీరు హతిరామ్ బావాజీ సమాధి చూసారా? జాబాలి వెళ్ళకపోతే వెళ్ళినానా? నన్ను పాపం ఒక లంబాడి ఆయన అక్కడ జరిగే ఫెస్టివల్కి పిలిచాడు. నేను నాకు పూజా హోమాలు చాలా ఉంటాయి కదా, ఇవన్నీ అయ్యి లేట్గా వెళ్ళాను. పాపం అయిపోయింది, బట్ మళ్ళీ వెళ్తాను. అతను చాలా నిజాయితీ కలిగినటువంటి లంబాడి, నల్గొండ జిల్లా. ఏదో ఆయన 12 ఏళ్ళు అంటే ఇంకా గుడి బాధ్యతలు అవన్నీ అప్పచెప్పేసి మహంతులకి. ఇప్పుడు వేణుగోపాల స్వామి గుడి ఉంటుంది జాబాలిలో, ఆ వేణుగోపాల స్వామి గుడి పక్కనే ఆయన సమాధి ఉంటుంది. ఇంకా చాలామంది మహంతుల సమాధులు ఉంటాయి.
ఆయన సమాధి దగ్గర మనకు చిన్న చిన్న ఆకులు ఇస్తారు. ఆకులు రాంపత్త అంటారు. తీయగా ఉంటుంది. ఆ ఆకులు కొన్ని తిని 12 ఏళ్ళు ఉన్నారు. ఇన్ని ఆకులు తింటావా నువ్వేమన్నా? మనం 2 తింటాం. అలా ఆయన 12 ఏళ్ళు ఉన్నారు తపస్సు చేసి. అది కదా లంబాడి వారసత్వం, అది కదా. అలాంటి వాళ్ళల్లో ఇంకెందరో మహానుభావులు పుట్టారు. ఓ సేవాలాల్, ఆయన లేకపోతే ఈ జాతి లేదు. అంతే. ఓ హెడ్ వాడిని హెడ్. ఆయన తర్వాతనే ఏదన్నా ఇతిహాసంగా మారింది ఈ చరిత్ర ఏదన్నా ఉంది అంటే కదా. అటువంటి మహనీయులు మరిచిపోయి నీకు సంబంధమే లేని, ఓ ఎవిడెన్స్ లేని, ఓ ఎథిక్స్ లేని, ప్రపంచాన్ని కబలించడానికి పుట్టిన ఓ పిశాచ మతాన్ని ఫాలో అవుతావేంటారు బాబు? కరుణకి సంబంధం ఉందా వాళ్ళకేమో? కరుణే ఉంటే చరిత్ర ఒకసారి చూడు. భూమి ఎలా ఉంటుందండి అని చెప్పితే వేసారు ఒకను. ఎవరతను? కోపర్నికస్సేనా? తెలుసా? సరే, హూమ్ ఎవర్ ఇట్ మేబీ, ఎవరైతే ఏంటి, దేనికి? ఆ బుక్లో ఉన్నదానికి ఇతను ఎగనిస్ట్ కాబట్టి. కానీ మనకి ఎప్పుడో చెప్పారు మన దశావతార స్తోత్రంలో, మన పురాణాల్లో, భూగోళము వసతి దశన శిఖరే ధరణి తవ లగ్న శశిని కలంక కలేవ నిమగ్న కేశవద్రూత సుకర రూప జయ జగదీశ హరే. కేశవద్రూత సుకర రూప జయ జగదీశ హరే. ప్రళయాప యోధి జలే ధృతవానసి వేదం వితవహిత చరిత్రమఖేదం కేశవదూత మీన శరీర జయ జగదీశ హరే. కేశవదూత మీన శరీర జయ జగదీశ హరే. ఇలాంటి గొప్పవాళ్ళు పుట్టిన నేలలో పుట్టి ఇటువంటి గొప్ప వాళ్ళకి వారసులంగా జీవించవలసిన వాళ్ళు ఈ జ్ఞానం తెలియక, ఈ జ్ఞానం చెప్పేవాడు లేక వాడు గొర్రె కింద మారుతున్నాడు. పోనీ గొర్రె కింద మారి వాడు ఏమన్నా ఎదుగుతున్నాడా? ద్వేషం. ఉదాహరణకి కదిరి కృష్ణ చదువుకున్నాడు కదా, ఇందా పాపం నువ్వు పొరపాటు పడి చదువుకోలేదు కాబట్టి అలా అన్నా. అబద్ధం, పచ్చి అబద్ధం అది. ఎడ్యుకేటెడ్ అంటే మీనింగ్ అంటే ఏంటి నాన్న? ఎడ్యుకేటెడ్ మీనింగ్ ఏంటి చెప్పండి? ఎడ్యుకేటెడ్ డిఫరెంట్ ఫ్రమ్ ద లిటరేట్. తెలుసా? నువ్వు అనుకున్న వాళ్ళు లిటరేట్స్ బట్ నాట్ ఎడ్యుకేట్స్. మనకి ప్రపంచానికి కావాల్సింది ఎవరు? ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటెడ్ అంటే హూ డోంట్ హ్యావ్ హేట్రేట్. నేను ఎవరిని ద్వేషించాను తెలుసా? వ్యతిరేకిస్తా. ఎందుకు వ్యతిరేకిస్తా? మంచిని చెడు చేస్తే చెడ్డోళ్ళకు చెడు చెయ్యడమే మంచి కదా. కాబట్టి మనం దేనికి వ్యతిరేకిస్తాం ఎడారి మతాలంటే, వాళ్ళు గొప్ప గొప్ప శిల్పకళ కలిగినటువంటి దేవాలయాన్ని నాశనం చేస్తారు. వాళ్ళ కడ్డం రాదు, కోల్చడం వచ్చినట్టు. ప్రపంచంలో ఓల్డెస్ట్ స్ట్రక్చర్ పేరు చెప్పు, గూగుల్ తెలియడుగా. ఓల్డెస్ట్ వరల్డ్ స్ట్రక్చర్, ద ఓల్డెస్ట్ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ గోబెక్లీ టేప్ archaeology site in Turkish southern Anatolia region that dates back around 9600 BCE. This prehistoric sanctuary features massive stone pillars arranged in circles, and carbon dating of tools found during excavations suggest it was built between 9500 and 8000 BCE. The purpose of Göbekli tape is still a mystery, but it challenges conventional ideas about the development of complex societies. Okay? ఇలాంటి ఓల్డెస్ట్ స్ట్రక్చర్స్లో బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ ఎన్నో ఉన్నాయి. అటువంటి దాంట్లో ఒక అద్భుతమైంది ఇప్పుడు ఉన్నది, మన వాళ్ళు కష్టపడి కట్టి కష్టపడి కాపాడింది. ఇండియాస్ ఓల్డెస్ట్ టెంపుల్ ఏమొచ్చింది? ఇండియా హ్యాస్ మెనీ యాన్షియంట్ టెంపుల్స్ ఇంక్లూడింగ్ హిందూ టెంపుల్స్. టెంపుల్ అంటేనే హిందువులది. కలవరి టెంపుల్ అయితే అయిపోద్ది, టెంపులే కదా. సో బుద్ధిస్ట్ టెంపుల్ ఓకే, జైన్ దట్స్ ఓకే. ఇదేంటి ముండేశ్వరి టెంపుల్ ఓకే, 7000 విచ్ ఈస్ టెంపుల్ ఈజ్ 7000 years old in India.
దురదృష్టం ఏంటంటే మన చరిత్రలో చూడండి ఇది 7,000 సంవత్సరాల క్రితం టెంపుల్ అంటే శ్రీ దక్షిణముఖ నంది ముండేశ్వరి దేవాలయం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన హిందూ దేవాలయంగా చెప్పబడుతుంది. బీహార్లోని కైమూర్లో గల ఈ ఆలయం గుప్తుల కాలంలో 4వ శతాబ్దంలో నిర్మించబడిందని నమ్ముతారు. ఓకే, ఇంకా విచ్ టెంపుల్ ఈజ్ 20,000 years ఓల్డ్ ఇన్ ఇండియా? 20 యాజ్ Pumpahar is dated 20,000 years ago. It is reasonable to state that Thiruvananthapuram and Padmanabha Swami temple date back 20,000 years, which is still exist. ఇంత గొప్ప టెంపుల్స్ ఏమవుతాయి? పందుల పాలన వస్తే. మొన్న బంగ్లాదేశ్లో రోజు 2 లక్షల మందికి అన్నం పెట్టారు ఈ కరోనా టైంలో. గుడి కూల్చేశారు, విగ్రహాలు కాల్చేశారు. పావుకి ఎన్నన్నా పాలు పోయి చివరికి ఏమవుతుంది రిజల్ట్? మొన్న జోక్ వచ్చింది అన్న, రాఖీ కదా అని వాళ్ళ ఆయనతో చెప్పింది. ఎవరికి కడతామంటే మనకి బయ్యాలు ఉంటారు కదా, బయ్యాకి కడతాను ఉంది. అంటే ఓసారి ఆ బయ్యాకి భార్య ఎవరో అడుగు, ఆ భార్య అంతకుముందే ఎవరో అడుగు అని మొగుడు పంపించాం. అంటే ఈవిడ వెళ్ళి అడిగారు, అదే కట్టచ్చో లేదో తర్వాత డిసైడ్ అవ్వంటే, ఆవిడ మా పిన్ని కూతురు, మా చెల్లె, ఇప్పుడు తర్వాత పెళ్ళి మేము చేశాను తల్లి అని చెప్పాడు. ఇప్పుడు చెల్లినే వాడు పెళ్లి చేసి తల్లి చేస్తే నువ్వు రాఖీ కడితే ఇప్పుడు చెప్పు అన్నాడు మొగుడు. కాబట్టి నువ్వు బయ్యా అని ఎవరినానాలో కొంచెం చూసుకోవాలి. అన్న తినే దాంట్లో ఉమ్మేసేవాడు బయ్యా అవుతాడరా కుయ్యా? ఆవు ఎవరిదే? హిందువులు కాదు, నేను చెప్తా, పబ్లిక్లో చెప్తా. కౌ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్, కౌ ఈజ్ బిలాంగ్స్ టు హ్యూమన్స్. చెరువు ఎవరిదే? అందరిదే. ఆకాశం ఎవరిదే? అందరిదే. భూమి ఎవరిదే? అందరిదే. ఆవు కూడా అందరిదే. ఆవుని ఎందుకు కాపాడుకోవాలి? ఆరోగ్యం కోసం. ఆవు నుంచి వచ్చే ప్రతిదీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. దట్స్ ఆల్. కాబట్టి హ్యూమన్ బేస్తో ఉండాలి. ఈ భూమి ఎవరిది? హిందువులది కాదు, ముస్లింది కాదు, క్రైస్తవులది, అన్ని ప్రాణులది. ఇలా చెప్పని చూద్దాం, అన్ని ప్రాణులది చెప్పని చూద్దాం. వాట్ రైట్ ఏ హ్యూమన్ హ్యావ్, ద సేమ్ రైట్ ఈవెన్ యాంట్ హ్యావ్. ఎందుకని నువ్వేం సృష్టించలేదు కదా. నిన్న 3 రోజుల క్రితం ఎప్పుడో వీడియో, పీతని లైవ్లో రొయ్యను తీసుకొచ్చి లైవ్లో నూనెలో వేసేస్తుంది ఓ పిశాచి, చైనా పిశాచి వేస్తుంటే అది పట్టేసుకుంది అంటుంది. కింద కామెంట్లు, లైవ్లో దాన్ని వేసేస్తే దానికి ఎంత నొప్పి ఉంటుంది అంటావు అని కదా. లైవ్లో ఆ నూనెలో వేసేసి తినేసి ఎందుకు? నువ్వు బతకడానికి ఏ జీవిని చంపక్కర్లేదే. ఇలా అన్నావు అనుకో, వెంటనే తెలివితేటలు వాడేస్తారు. మరైతే మొక్కల్లో కూడా ప్రాణం ఉంటుందిగా, మొక్కల్లోనే కాదుగా అన్నారనుకో. మా స్థాయికి మేము జంతువుల్ని తినకుండా బతకగలం, మీరు కూరగాయలు పండ్లు తినకుండా బతకగలిగితే ఇంకా గ్రేటు. తినకండి, మంచిదిగా భూమి కాలిపోద్ది. ఈ చావు తెలివితేటలు అవి వాడకూడదు. కాబట్టి ఓ సేవాలాల్, ఓ హాతిరామ్జీ, ఓ రాణా ప్రతాప్, ఇలాంటి మహనీయుల గొప్పతనం ఎవరికి తెలియాలి? ఆ జాతిలో పుట్టిన వాళ్ళు తెలియాలి. ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్తే తెలుస్తుంది. అందుకని ఈ తాండాస్కి ఎన్నున్నాయో అన్నిటికీ ఒక శాసనం ద్వారా అక్కడొక ఈ ముగ్గురి యొక్క హిస్టరీ బ్రీఫ్గా విత్ పిక్చర్ ఉండాలి. అలాగే ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఈ 2 స్టేట్ల సీఎంలు చక్కగా ఖమ్మంలో గుమ్మం దగ్గర స్వాగతం చెప్పండి, సభ ఏర్పాటు చేయండి. ఓకే, ఇది నీకు టాస్క్. టేక్ రిస్క్, డోంట్ టెల్ హస్క్. ఓకే, తప్పకుండా సార్. ఇది అవ్వాలి. ఇది అయ్యి సేవాలాల్జీ పాఠం రావాలి. ఆయన ఎంత గోసేవ చేశారో ఎవరికి తెలుసు? హాతీరాంబాబాజీ ఎంత గొప్ప స్వామివారి భక్తులో. ఏమక్కర్లేదా? ఏం నేర్చుకుంటావు? ఈ దేశం అంటే సనాతన ధర్మం. ఇది అందరిదే. సత్రం ఏట్రా అందరిదేనా? జైనమైనా ఇక్కడదే, బౌద్ధమైనా ఇక్కడదే. ఇది నాకేదో అడిగావుగా తంగళన్. తంగళన్ ఎందుకు తీశారంటే, ఇప్పుడు జై భీములు,
తంగలన్ సినిమా రియల్ స్టోరీ రియల్ బేస్డ్ అని చెప్తున్నారు గురుగారు. ఏంటి రియల్ బేస్డ్? వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఏంటి వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు? పోనీ చెప్పు. నువ్వు చూసావా? నేను చూడలేదు సార్. ఏంటి వాళ్ళ కంక్లూషన్ చెప్పమను. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? చూసి వచ్చి నేను ఏం చెప్పానంటే ఇదేదో బౌద్ధానికి సంబంధించిందని. కానీ బౌద్ధుడు వాళ్ళ అమ్మ ఎవరు? మహామాయ. వాళ్ళ నాన్న ఎవరు? శుద్ధోదండు. ఆయన భార్య ఎవరు? యశోదర. యశోద పేరు ఎక్కడుంది? చేరి యశోదకు శిశువితడు, దారుని బ్రహ్మకు తండ్రియోనితడు. పోని రామసేతు విషయం, దాని వయసు ఎంత? ద్వారక, దాని వయసు ఎంత? బౌద్ధం, దాని వయసు ఎంత? హిస్టరీకి కార్బన్ డేట్ ఇవన్నీ చేయండి. ప్రపంచంలో సనాతన ధర్మానికి సంబంధించిన ఎవిడెన్సులు చాలా దేశాల్లో దొరికినాయి, ఇంకా దొరుకుతాయి. మొన్న ఏదో గంట దొరికిందంట. గంట మీద గరుత్మంతుడు ఉన్నాడు గంట మీద. దాని వయసు 30 కోట్ల సంవత్సరాలంట. పోనీ 3 కోట్లే అనుకో, 30,000 అనుకో, ఆయన కూడా ఎక్కువేగా. ఈ పుట్టలేదుగా ఇవి, అవునా? అందుకే నేను చెప్తాను TRR, అలాగే E ఫర్ ఎథిక్స్, E ఫర్ ఎపిక్స్, E ఫర్ ఎవిడెన్స్. ఈ 3 లేని వాళ్ళు మనకేంటి చెప్పేది? అందుకు వ్యతిరేకిస్తున్నాం. ఇంకోటి, ఇంత గొప్ప కట్టడాలు ఏమైపోతాయి? ఈ పిశాచి మతాలు పెరిగినాయి అనుకోండి భారతదేశంలో, ఏమవుద్ది? ఇప్పుడు పాకిస్తాన్లో ఓ రామాలయం, చికెన్ సెంటర్. ఇప్పుడు ఇది రామాలయం చికెన్ సెంటర్, అమ్మవారి టెంపుల్ టాయిలెట్, శివాలయం పందుల దొడ్డి. కాబట్టి హ్యూమన్ క్వాలిటీస్ లేనటువంటి ఈ డీమన్ రిలీజియన్స్ పెరిగితే అన్నీ ధ్వంసం అయిపోతాయి. ప్రకృతిలో పరమాత్మను చూసేటువంటి జాతి మంది, ప్రకృతిని పిశాచంలా దోచుకో అని చెప్పేటువంటి జాతి. కబ్జా కబ్జా కబ్జా. మనకు ఆ క్వాలిటీస్ లేవు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యద్యం భిక్షాం దేహీ చ పార్వతి. ఏమడుగుతున్నాం అమ్మవారిని మనం? అమ్మా మాకు అన్నం కూర పప్పు సాంబార్ పెట్టి అంటలేదు. అన్నపూర్ణ సదాపూర్ణే నువ్వు ఎప్పుడు ఇస్తావు తల్లి, కానీ మాకు జ్ఞానాన్ని మాకు వైరాగ్యాన్ని ఇవ్వు తల్లి అని అడుగుతున్నాం. అసలు ఈ కాన్సెప్ట్ ఉందా? ఎడారు 102లో జ్ఞానం వైరాగ్యం ఉందా? అసలు జ్ఞానం అంటే ఏంటో తెలుసా? అసలు జ్ఞానమే ఉంటే ఇన్ని కొత్త దేశాలు పుడతాయా? విపి రెడ్డిని ఖండించమని చెప్పు. ఈ దేశాన్ని మొక్కలు చేయాలి అన్న దరిద్రుడు క్రైస్తవుడు కాదు అని చెప్పను. ఏ ముస్లింనైనా చెప్పను. పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ హిందువుల మాన ప్రాణాలు తీస్తున్న దరిద్రులకి ఇస్లాంకి సంబంధం లేదు అని చెప్పను. నేను నమస్కారం చెప్తున్నా. గురుగారు భారతదేశము నేను చెప్తా, హిందువుగా పుట్టి వాడు హిందూ అని చెప్పుకున్నా చెప్పుకోపోయినా ఆ బంగ్లాదేశ్లో లేదా పాకిస్తాన్లో లేకపోతే బెంగాల్ కలకత్తాలో చేసినటువంటి దుశ్చర్యలు చేస్తే వాడు హిందూ కాదు, వాడు గాండు. వీ వాంట్ హ్యూమన్స్, చెప్పను.